హరే కృష్ణ, మీ అందరికీ స్వాగతం. ఈరోజు మన భగవద్గీత కక్షంలోకి. సో ఈరోజు మనం భగవద్గీత నుంచి ప్రథమ అధ్యాయం నుంచి మనము స్టార్ట్ చేస్తామంట, ప్రారంభిద్దాము. సో మీ అందరు వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. హరే కృష్ణ, దండప్రణాం. సో మనం ముందు రాధామాతో కీర్తన చేసి తర్వాత మన మంగళాచరణ చేసుకొని మనము దాని తర్వాత మన డిస్కషన్ని ప్రారంభిద్దామంట. ఓకే, సో మీరందరూ మీ దగ్గర మీ మీ ఇంట్లోంచి రాధామాధవ కీర్తన నా తర్వాత ఫాలో అవ్వండి. ఓకే, ఒక 5 minutes తర్వాత మనం 5 minutes కీర్తన చేసి 5 నిమిషాల తర్వాత మనము మళ్ళీ మన మంగళాచరణ ప్రేయర్స్ చేద్దామంట. జయ రాధా మాధవ కుంజ బిహారీ, జయ రాధా Hare
श्रील प्रभुपाद की जय, हरिनाम संकीर्तन की जय, समवेत गौर भक्त वृंद की जय।
दाय गौर सीतनाथ प्रेमानंदे हरि हरि बोल। హరే కృష్ణ. సో అందరి భక్తులకి వైష్ణవులకి ఈరోజు భగవద్గీత యొక్క ఈ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమంలో మీ అందరికీ స్వాగతం. నా యొక్క దండోత్ ప్రణామాలు. హరే కృష్ణ. సో మనం ముందు మంగళాచరణం చేసుకొని తర్వాత చర్చను ఆరంభిద్దాం. ఓం అజ్ఞానతిమిరంధ్రస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्. वन्देऽहं श्रीगुरून् श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगना रघुनाथान्वितां तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगना ललितश्रीविशाखान्वितांश्च नमो ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषः शून्यवादी पाश्चात्यदेशतारिणे. नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नामिने गौरत्विषे नमः. हे कृष्णा करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. नीलाचल निवासाय नित्याय परमात्मने बलभद्रा सुभद्राभ्यां जगन्नाथाय ते नमः. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे. हरे कृष्णा. ఒక సెకండ్. హరే కృష్ణ. తో మనము ఈరోజు శ్రీమద్ భగవద్గీత మొదటి అధ్యాయము మొదటి శ్లోకం నుంచి ప్రారంభిద్దామంట. మనం నిన్న భగవద్గీత యొక్క పరిచయాన్ని చూసాము, భగవద్గీత యొక్క మహిమను చర్చించుకున్నాము. సో మనం మొదటి చాప్టర్ మొదటి అధ్యాయం యొక్క మహిమను కూడా చర్చించుకున్నాము. ఎంత మనకి లాభమో భగవద్గీత యొక్క శ్లోకాన్ని ఫస్ట్ చాప్టర్ మొదటి అధ్యాయం యొక్క శ్లోకాలని మనము పాడితే మనకి ఎంత లాభం అనేది చూసాము. కనుక మనం ఈరోజు శ్లోకాలన్నీ కూడా రిసైట్ చేస్తూ వెళ్దామంట ఫస్ట్ చాప్టర్లో. అలాగే దాని తగ్గ ఎక్స్ప్లెనేషన్ కూడా, దాని తగ్గ చర్చ కూడా మనము చేద్దామంట. సో మనము భగవద్గీత ఫస్ట్ అధ్యాయం ప్రథమ అధ్యాయం మొదలుపెట్టే ముందు, ఒకవేళ మీ దగ్గర భగవద్గీత పుస్తకం ఉంటే అది మీ ముందుంచుకోండి, అది మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో స్టార్ట్ చేసే కన్నా ముందు ఒక చిన్న
ఓవర్వ్యూ. మనం ఎప్పుడైనా ఒక చాప్టర్ అధ్యాయం స్టార్ట్ చేసే ముందు, మొదలుపెట్టే ముందు, ప్రారంభించే ముందు మనం ఆ అధ్యాయం యొక్క ఓవర్వ్యూని మనం చూసుకున్నాం అనుకోండి, మనకు ఒక ఐడియా వస్తుందన్నమాట. అసలు ఏముంది, మొత్తం చాప్టర్లో ఏముంది. మనం 18 చాప్టర్లు ఉన్నాయని డిస్కస్ చేసుకున్నాము. 700 శ్లోకాలు ఉన్నాయి మొత్తం భగవద్గీతలో అని చర్చించుకున్నాము. సో ఈ మొదటి అధ్యాయంలో 46 శ్లోకాలు ఉన్నాయి. అందులోంచి మొదటి అధ్యాయంలో 46 శ్లోకాలు ఉన్నాయి. ఇందులో 46 శ్లోకాల్లో ఏ విషయాల గురించి చర్చ జరిగింది, అది ఏ సీక్వెన్స్లో జరిగిందనే చర్చ మనం ఎలాగైతే పొద్దున భాగవతంలో చర్చించుకున్నామో ఓవర్వ్యూని, అలాగే ఇక్కడ కూడా భగవద్గీతలో కూడా మనం ప్రతి అధ్యాయం మొదలైనప్పుడు అలా చర్చని మనము ఈ ఓవర్వ్యూ అనేది చూస్తే మనకు ఒక ఐడియా వస్తుందన్నమాట. అసలు ఏమేమి ఉంది, ప్రతి శ్లోకానికి ప్రతి అధ్యాయానికి అసలు సంబంధం ఏమిటి. ఇది ఒక సంభాషణ, భగవంతుడు మరియు ఆయన భక్తుడైన అర్జునుడి మధ్య సంభాషణ కనుక ఈ సంభాషణలో ప్రతిదీ డైలాగ్స్ అన్నమాట. సంభాషణలో కృష్ణుడు ఒక విషయం చెప్తాడు, మళ్ళీ అర్జునుడు ఒక విషయం గురించి ప్రశ్నిస్తాడు, దానికి సమాధానంగా కృష్ణుడు ఇంకో విషయం చెప్తాడు. ఇలా ప్రశ్న ఉత్తరాలు మొత్తం భగవద్గీత, మన భాగవతము అలాగే, మన భగవద్గీత కూడా అలాగే ఈ ప్రశ్నోత్తరాలతో నిండి ఉంటుందన్నమాట. కాబట్టి మనకి ప్రశ్న ఏంటి, దాని ఉత్తరం ఏంటి, ఎక్కడ ప్రశ్న అడిగాడు అర్జునుడు, దాని ఉత్తరం కృష్ణుడు ఎక్కడ ఇచ్చాడు. సో ఈ విషయాలు మనం తెలుసుకుంటే బాగుంటుంది. ముఖ్యంగా ఈ యొక్క ప్రథమ అధ్యాయంలో మనం చూస్తాము, ఈ అధ్యాయం ఆరంభం అవుతుంది ధృతరాష్ట్రుడి యొక్క ప్రశ్నతో. ధృతరాష్ట్రుడు కౌరవుల తండ్రి ఆయన ధృతరాష్ట్రుడు ఒక ప్రశ్న ఆయన యొక్క అసిస్టెంట్ సెక్రటరీ ఆయన సంజయుడికి అడుగుతాడనమాట. ఆ ప్రశ్నతో మొదలవుతుంది ఈ భగవద్గీత యొక్క చర్చ. ఈ మొదటి అధ్యాయంలో మన కృష్ణుడు ఇంకా భగవంతుడు ఆయన యొక్క శిక్షణలను ఇవ్వడం ఇంకా ఆరంభించలేదు. ఈ మొత్తం మొదటి అధ్యాయంలో అసలు భగవంతుడు శ్రీకృష్ణుడు ఇంకా భగవద్గీతలో అసలైన శిక్షలు ఆరంభించడు. ఆయన 2వ అధ్యాయంలో ఆరంభిస్తాడు. మరి మొదటి అధ్యాయంలో ఏముంది, కృష్ణుడు 2వ అధ్యాయం నుంచి ఆయన యొక్క శిక్షణను, గీత యొక్క శిక్షణను చెబితే మరి మొదటి అధ్యాయంలో ఏముంది, అది మనకు చాలా ముఖ్యమైనది. ఏమి కృష్ణుడు 2వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో చెప్పబోతున్నాడో అది అర్జునుడు అడిగే ప్రశ్నలు ఈ అధ్యాయంలో ఏవైతే ఉన్నాయో దానికి ఉత్తరము అది 2వ అధ్యాయంలో కృష్ణుడు చెబుతాడనమాట. అక్కడ నుంచి మనకు భగవద్గీత చర్చ శిక్షణలు ఆరంభమవుతాయి. కనుక మనకి ఏ ప్రశ్నలు అర్జునుడు అడిగాడు, మొత్తము సరిగ్గా 4 ప్రశ్నలు ఈ యొక్క అధ్యాయంలో అర్జునుడు అడుగుతాడు కృష్ణుడిని. సో అవన్నీ కూడా మనం చూద్దాం. అంటే మన చాప్టర్ స్టార్ట్ అవుతుంది, అధ్యాయం స్టార్ట్ అవుతుంది ధృతరాష్ట్రుడి యొక్క ప్రశ్నతో. దాని తర్వాత ఆ ప్రశ్నకు జవాబుగా సంజయుడు, ఆ ప్రశ్నకు జవాబుగా ధృతరాష్ట్రుడికి మిగతా శ్లోకాలు 2వ నంబర్ నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట. అలా చెప్పుకుంటూ వెళ్తాడు. అదే పద్ధతిలో లాస్ట్కి మన అర్జునుడు యుద్ధము నేను ఎందుకు చేయకూడదు అనే దానికి ఆయనకి కృష్ణుడికి ఆయన ముందు ఆయన 4 సందేహాలు, అవే ప్రశ్నలే అనుకోండి, ఆయన యొక్క 4 వాదనలే, ప్రశ్నలే, సందేహాలే అనుకోండి, వాటిని కృష్ణుడి ముందు ఉంచుతాడనమాట. ఇవి 4 కారణాల వల్ల నేను యుద్ధము చేయదలుచుకోలేదు. దీనికి మీరు నాకు ఒక ఉత్తరం, జవాబు ఇవ్వండి, నాకు ఈ సందేహాలని పూర్తిగా సమూలంగా సమాప్తం చేయండి, దానికి తగ్గ సమాధానం ఇవ్వండి అనే విధంగా ప్రశ్నలను కృష్ణుడి ముందు ఉంచుతాడు. ఆ ప్రశ్నలు చాలా చాలా ఇంపార్టెంట్, ముఖ్యమైనవి. ఆ ప్రశ్నలు ఏంటివి అనేది కూడా మనం ఈ మొదటి అధ్యాయంలో చూస్తాము. అది తెలుసుకోవడం ముఖ్యం. సో మనం ఇప్పుడు మొదలు పెడదామంట మొదటి అధ్యాయంలోంచి మొదటి శ్లోకాన్ని. మీరు నాతో పాటు ఈ శ్లోకాన్ని పఠించవచ్చు, లేకపోతే మీ ఇంట్లోంచి వినొచ్చు. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకః పాండవాశ్చైవ కిం అకుర్వత సంజయ. సో ఇక్కడ ధృతరాష్ట్రుడు ఏమంటున్నాడు, సంజయుడు అడుగుతున్నాడు, కిం అకుర్వత సంజయ, ఏం చేశారు, ఎవరు. ఇక్కడ ఏమన్నాడు, ధర్మక్షేత్రే కురుక్షేత్రే అంటే ధర్మక్షేత్రమైన కురుక్షేత్రములో
సమవేత యుయుత్సవ, ఎంతో ఉత్సాహంతో సమావేశమయ్యారు. ఎవరు సమావేశమయ్యారు? మామక, నా పుత్రులు. మా పుత్రులు అంటే కౌరవులు అన్నమాట. మామక పాండవాశ్చైవ, పాండుపుత్రులు. పాండవులు అంటే మా పుత్రులు, నా కుమారులు పాండుపుత్రులు ఇద్దరు సమావేశమయ్యారు ఎంతో ఉత్సాహంతో రణభూమిలో, కురుక్షేత్ర యుద్ధ భూమిలో, ఏదైతే ధర్మక్షేత్రం అని కూడా చెప్పబడిందో మన శాస్త్రాల్లో. అక్కడ యుద్ధ భూమిలో ఇద్దరు ఉత్సాహంగా ఎదుర్కొన్నప్పుడు ఏం చేశారు, ఏం జరిగింది? ఇప్పుడు చూడండి, ప్రశ్నలో ఒక వింత, ఇది వింత ఏంటంటే ఆయన తెలుసు ఎందుకు వాళ్ళు ఇద్దరు ఇరువైపులా కౌరవులు పాండవులు సమావేశమయ్యారో ఎంతో ఉత్సాహంతో. యుద్ధం భూమిలో రెండు వర్గాలు యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు ఏం చేశారు అని ఎందుకు అడుగుతున్నారండి? యుద్ధమే కదా చేసేది, ఇంకా వేరే ఏమైనా చేస్తారా యుద్ధ భూమిలో? మరి ఇలాంటి వ్యంగ్యంగా ప్రశ్న ఎందుకు వేశాడు సంజయుడికి? దాంట్లో ఒక అర్థం ఉంది, అందులో దాగిన ఒక భయం ఉంది. అది భయం. ఆ భయం ఏంటి? ఆ ధృతరాష్ట్రు లోపల ఉన్న భయం ఏమిటి? అందులో ఆయన ఒక మనస్తత్వాన్ని ఈ యొక్క శ్లోకంలో మనము చూడొచ్చు. ఆ ధృతరాష్ట్రుడి యొక్క మనస్తత్వం ఏమిటి, ఆయన భయం ఏమిటి అనేది మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దామంట. సో ఇక్కడ మనం చూస్తాము, ధృతరాష్ట్రుడు ఆయన తన కుమారులని పాండుపుత్రుని సపరేట్ చేసి చూపిస్తున్నాడు. అంటే అసలైతే కురు వంశానికి చెందిన వాళ్ళే కదా పాండవులు మరియు దుర్యోధనుడు మరియు 100 మంది ఆయన అన్నదమ్ములు ఎవరైతే ఉన్నారో ధృతరాష్ట్రుడి యొక్క పుత్రులు ఇద్దరు కురు రాష్ట్రానికి సంతానమే, కురు రాష్ట్రానికి చెందిన వాళ్ళే, కురు వంశానికి చెందిన వాళ్ళే. కురు వంశానికి చెందిన వాళ్ళు అయితే అందరినీ కౌరవులని పిలవాలి. కానీ ఆయన మాత్రం లేదు, ఆయన పుత్రులను మాత్రం సపరేట్ చేసేసి వాళ్ళని కౌరవులుగా భావిస్తూ ఆ పాండవులను మాత్రం పాండుపుత్రులు అని సపరేట్ చేస్తున్నాడు అనమాట. అంటే విభజిస్తున్నాడు. ఆయన ఎప్పుడు చిన్నప్పటి నుంచి పాండవులని తన పుత్రులా ఎప్పుడు భావించలేదు. ఈ భేదభావన అనేది ఆయన చిన్నప్పటి నుంచి, పాండవులు చిన్న ఉన్నప్పటి నుంచి, వాళ్ళు చిన్న ఉన్నప్పుడే వాళ్ళ తండ్రి చనిపోయాడు. అప్పుడు ఆయన ప్లేస్లో, ఆయన తండ్రి యొక్క స్థానంలో ఉన్నప్పుడు సమానంగా తండ్రిలాగా ఇద్దరిని చూసుకోవాలి. కానీ ఆయన ఎప్పుడూ అలా చేయలేదు. ఎప్పుడు ఈ భేదభావాన్ని, పక్షపాతాన్ని చూపించాడు. ఎందుకంటే ఆయన పుత్రుడైన దుర్యోధనుడి మీద ఎంతో ఆసక్తి, మరియు ఈ యొక్క రాష్ట్రం, కురు రాష్ట్రం పట్ల, ఈ యొక్క రాజ్యం పట్ల, ఈ రాజసింహాసనం పట్ల ఎంతో ఆసక్తి. ఈ ఆసక్తి మరియు ఆయన పుత్రుడి పట్ల కూడా ఎంతో ఆసక్తి. ఎంత ఆసక్తి అంటే ఆ ఆసక్తి కారణంగానే ఆయన ధర్మం ఏమిటి అధర్మం ఏమిటి అనే విషయానికి కూడా అంధుడైపోయాడు. ఆయన అంటారు మన ఆచార్యులు, ఆయన గుడ్డివాడు, ఆయనకి కళ్ళు కనిపించవు ధృతరాష్ట్రుడికి. ఆయన భౌతిక రూపంగా గుడ్డివాడు కాదు, ఆధ్యాత్మిక రూపం కూడా ధర్మం విషయంలో పాటించాడు వాటిలో కూడా ఆయన గుడ్డివాడే. ఆయన ఎందుకంటే అన్ని తెలిసి కూడా, పాండవులు ఎంతో ధర్మాత్ములని తెలిసి కూడా ఆయన ఎప్పుడు ఆయన యొక్క కుమారుడు అధర్మ పనులు చేసినా కానీ ఆయననే సమర్థిస్తూ ఆయనే వెనక్కేస్తూ వచ్చాడు. అందుకనే ఈరోజు ఈ యుద్ధానికి అది దారి తీసింది. ఆయన యొక్క అధర్మం పట్ల ఆసక్తి, ఆయన యొక్క ఆసక్తి రాజసింహాసనం పట్ల, ఆయన యొక్క ఆసక్తి ధృతరాష్ట్రుడి యొక్క పుత్రుడైన దుర్యోధనుడి పట్ల. అందుకే ఈ ప్రశ్నలో ఆయన మనస్తత్వాన్ని మనకి తెలియజేస్తుంది. మరి ఆయన సందేహం ఏంటి? ఇద్దరు యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు ఎందుకు యుద్ధం చేయటం లేదు? ఎందుకంటే ముందే అందులో ఆన్సర్ కూడా క్వశ్చన్కి, ఈ ప్రశ్నకి ఉత్తరం జవాబు కూడా అదే శ్లోకంలో మొదటి 2 పదాల్లోనే ఉంది, ధర్మక్షేత్రే కురుక్షేత్రే. ఎందుకు ధర్మక్షేత్రమైన కురుక్షేత్రం? కురుక్షేత్రం అనేది ధర్మక్షేత్రం. అంటే అక్కడ ఎవరైతే ధర్మాన్ని పాటిస్తారో వాళ్లకు అనుకూలంగా అన్ని విషయాలు జరుగుతాయి. అంటే ఇందులో 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి ఏమిటంటే, ఇది పాండవులు ధర్మాత్ములు కనుక యుధిష్ఠిర మహారాజు, ధర్మరాజు అయిన యుధిష్ఠిర మహారాజు మరి 4 పాండవులు ధర్మాన్ని బాగా పాటిస్తారు.
అది బాగా తెలుసు ధృతరాష్ట్రుడికి. అందుకే ఒక భయం. ఈ ధర్మక్షేత్రము వాళ్ళకి అనుకూలంగా వ్యవహరించి వాళ్ళే యుద్ధంలో విజయం సాధించే అవకాశం ఉంది. ఇంకొక సందేహం ఏంటంటే ఆయనకి, ఒకవేళ ఈ ధర్మక్షేత్రం యొక్క ప్రభావం వలన నా పుత్రులు లేకపోతే యుధిష్ఠిర మహారాజు, పాండవులు వాళ్ళ యొక్క మనస్తత్వం మారిపోయి ఈ యొక్క స్థలం యొక్క ప్రభావం వల్ల, ఈ ధర్మక్షేత్రమైన కురుక్షేత్రం యొక్క స్థలం యొక్క ప్రభావం వల్ల మా ఇద్దరు పుత్రులు అంటే ఆయన పుత్రులు మరియు పాండుపుత్రుల యొక్క మనస్తత్వం మారిపోయి వాళ్ళు రాజీకి వచ్చేసి యుద్ధాన్ని అయితే మానుకోరు కదా అనేది ఒక ఆయన చింత. ఎందుకంటే ఆయన ఎప్పుడు కానీ ఆ పాండవులతో తన రాజ్యాన్ని పంచుకోవాలని అనుకోలేదు. మొత్తం రాజ్యం నాకే కావాలి. ఇప్పుడు అక్కడ వాళ్ళు రాజీకి వచ్చేస్తే మళ్ళీ వాళ్ళకి సగం రాజ్యం ఇచ్చేయాలి కదా. అందుకనే ఆయనకు భయం అన్నమాట, నా రాజ్యం ఎక్కడ వెళ్ళిపోతుందో వీళ్ళు రాజీ అయిపోతే. ఇంకో భయం ఏమిటంటే అక్కడ అది ధర్మాత్ములైన వాళ్ళకి అనుకూలంగా వ్యవహరిస్తే అప్పుడు మళ్ళీ విజయం వాళ్ళు సాధించవచ్చు అని. అయితే అయినా కానీ ఆయనకి ఎంతో నమ్మకం దుర్యోధనుడు మీద, ఆయన ఒక పుత్రుడి మీద. ఎందుకంటే ఆయన వైపు భీష్మ, ద్రోణాచార్య ఇంకా ఎంతోమంది ఉన్నారు కాబట్టి ఆయన విజయం సాధిస్తారనే నమ్మకం ఇంకా ఆయనకు ఉంది. ఆ నమ్మకం కన్నా ఎక్కువ ఆసక్తి అనమాట. ఆ ఆసక్తి ఆయనకు ఒక గుడ్డి నమ్మకాన్ని తీసుకొస్తుంది అన్నమాట. ఇదన్నమాట మనం నేర్చుకునేది. మనం ఎప్పుడైతే గుడ్డిగా మన భౌతిక ఆసక్తితో ఏదైనా నమ్ముతామో మనం ధర్మాన్ని యొక్క పథం నుంచి ధర్మ పథంలో మనం నడవడానికి చాలా కష్టం. అందుకే భౌతిక ఆసక్తులు అనేటివి మనకు ఒక బాధలుగా తయారవుతాయన్నమాట. మనం ధర్మ పథంలో ధర్మాత్ములుగా ధర్మాన్ని పాటించడంలో ఇవి ఒక బాధగా తయారవుతాయి అన్నమాట మన ఆసక్తులు. సో ఈ విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం అన్నమాట. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మన ఆచార్యులు చెప్తారు, శ్రీకృష్ణుడు కూడా ఇక్కడ రణభూమిలో ఉన్నాడు. ఆయన ఎవరి పక్షంలో ఉన్నాడు? ఆయన పాండవుల పక్షంలో ఉన్నాడు. కనుక ఇక్కడ ఈ రణభూమిని ఒక మన పంట పొలాలతో కంపేర్ చేస్తున్నారు, ఉదాహరణకి పోల్చుతున్నారు అనమాట. ఎలాగైతే ఒక పంట పొలాల్లో కలుపు మొక్కలు ఉంటాయో, పనికిరాని చెట్లు ఉంటాయో, వాటిని ఎలాగైతే ఒక రైతు ఏరి పారేస్తాడో, అలాగే ఈ ధర్మయుద్ధంలో శ్రీకృష్ణుడు మరియు యుధిష్ఠిరు అందరూ పాండవులు పాల్గొని ఇక్కడ ఈ కలుపు మొక్కలైన దుర్యోధనుడు మరియు ఆయన సైన్యాన్ని చంపేసి తీసి పారేస్తారు. మరియు ధర్మాత్ముడైన యుధిష్ఠిరుని ఇక్కడ రాజుగా దీని యుద్ధ ఫలితంగా ఆయన్ని స్థాపిస్తారు అని మన ఆచార్యులు చెప్తున్నారు అన్నమాట. అందుకనే ఇక్కడ మనం ఇది తెలుసుకోవాలి, ధర్మక్షేత్రమైన కురుక్షేత్రం యొక్క సిగ్నిఫికెన్స్, ముఖ్య మహిమ ఏమిటి అని. ఇప్పుడు సంజయుడు ఆయన అసిస్టెంట్ సెక్రటరీ ధృతరాష్ట్రుడికి, ఎందుకంటే ఆయనకు కళ్ళు కనిపించవు కనుక, గుడ్డివాడు కనుక సంజయు ఆయన కళ్ళయి ఆయనకు అక్కడ యుద్ధ భూమిలో ఏమి జరుగుతుందో ఆయనకి స్పష్టంగా వివరిస్తాడు అనమాట. ఆయనకు అర్థమైపోయింది ఈయనకు అన్నిటికన్నా ఎక్కువ చింత ఎవరి గురించి? తన పుత్రుడు అయిన దుర్యోధనుడు గురించి. అందుకనే ముందుగా సంజయుడు అంటారు, సరే మీ దుర్యోధనుడు ఆ యుద్ధ భూమిలో ఏం చేస్తున్నాడో ముందు అది చెప్తాను. మళ్ళీ సంజయుడు అంటాడు, ముందు ఈ విషయాన్ని నేను స్పష్టంగా చెప్పేస్తాను. మీ పుత్రులు అంటే దుర్యోధనుడు, కౌరవులు మరియు పాండవులు ఏ రాజీకి రావట్లేదు, యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు, యుద్ధం చేయబోతున్నారు. కనుక అక్కడ యుద్ధ భూమిలో సమావేశమైన పాండవులు, కౌరవులు ఈ పరిస్థితుల్లో ఉన్నారు. మొట్టమొదటిగా దుర్యోధనుడు ఏమి చేస్తున్నాడు, ఆ యొక్క పరిస్థితుల్లో ఆయన ఎలా వ్యవహరిస్తున్నాడు, ఆయన యొక్క చింతన ఏమిటి అనేది ముందు ఆయన పుత్రుడు, ఎందుకంటే ఆయనకు ఆసక్తి కదా, నా పుత్రుడు ఏం చేస్తున్నాడు, ఆయన ఏమనుకుంటున్నాడు, ఏం ఆలోచిస్తున్నాడు. అందుకే ముందు దుర్యోధనుడి గురించి ఆయనకు చెప్పేస్తాడు అనమాట. ఆయనకు ఒక చింత నుంచి, బెంగ నుంచి కొంచెం తగ్గుతాడు అనేసి. తర్వాత ఆ యుద్ధంలో రెండు వైపులా ఎవరెవరు సమావేశమయ్యారు మరియు వాళ్ళ యొక్క శంఖాలు ఊదిన తర్వాత ఎన్నో విషయాలు చెబుతూ పరోక్షంగా మరియు కొన్నిసార్లు ప్రత్యక్షంగా కూడా
ఆయనకు చెప్పేస్తాడు ఎలా పాండవులకు ఎన్నో సంకేతాలు ఉన్నాయి, వాళ్ళే విజయాన్ని సాధిస్తారు అనే సంకేతాలను ఆయన స్పష్టం చేసేస్తాడు సంజీవుడు. ఆ సంకేతాలు ఏమిటి అనేటివి మనం చూద్దామంట ఈరోజు వీలవకపోతే రేపు చూద్దాం. కానీ మీరు విషయాన్ని అర్థం చేసుకోండి ఏమి జరుగుతాయని. దాని తర్వాత ఆయన అర్జునుడు కృష్ణుడు ఏం చేస్తున్నారు, మరియు అర్జునుడు యొక్క ఆయన సందేహాలు ప్రశ్నలు ఎలా కృష్ణుడి ముందు ఉంచి అర్జునుడు ఎలా ఈ చాప్టర్ అంటే మన ఈ యొక్క 1వ అధ్యాయం యొక్క ఎండ్ లాస్ట్ శ్లోకం వచ్చేసరికి ఎలా అర్జునుడు ఈ యొక్క యుద్ధాన్ని చేయడానికి వెనక ముందు అవుతూ యుద్ధము చేయడానికి వెనకాడడంలో ఆయన ఉన్న పరిస్థితి, ఆయన యొక్క బాధని వ్యక్తం చేస్తూ ఎలాంటి పరిస్థితుల్లో అర్జునుడు ఉన్నాడో ఆ విషయాన్ని ధృతరాష్ట్రుడికి సంజీవుడు చెప్తానన్నమాట. ఇది మొత్తం ఫస్ట్ చాప్టర్. ఇందులో ముఖ్యమైనవి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే 4 ప్రశ్నలు ఎవరైతే అర్జునుడు కృష్ణుడు అడుగుతాడో దానికన్నా ముందు దుర్యోధనుడు ఏం చేస్తున్నాడు. ఎలాగైతే మనకి ధృతరాష్ట్రుడి లోపల ఒక భయం ఉందో యుద్ధంలో ఏమవుతుంది, యుద్ధం అవుతుందా అవదా, ఒకవేళ అవుతే మా యుద్ధానికి యొక్క ఫలితం మనకు అనుకూలంగా దొరుకుతుందా లేదా అనే భయం ఎలా ఉందో, ఇది భయం అనేది ఎందుకు పుడుతుందండి? భయం దేని నుంచి పుడుతుందో తెలుసా అండి? మనం నేర్చుకోవాల్సిన విషయము ఏంటంటే ఇక్కడ భయం అనేది భౌతిక ఆసక్తి ద్వారా ఈ భయం అనేది ఉత్పన్నమవుతుంది. ఎవరికైతే భౌతిక ఆసక్తి ఉంటుందో ఏ విషయం పట్లైనా సరే, ఇలా ఇక్కడ మనకి ధృతరాష్ట్రుడు ఎలాగైతే తన రాజ్యం పట్ల, తన కొడుకు పట్ల, పుత్రుడి పట్ల భౌతిక ఆసక్తి ఉందో ఆయనకి, అలా ఎవరికైనా ఏదైనా భౌతిక ఆసక్తి ఉంటే భయం ఉంటుందండి. ఎందుకండి భయం? భౌతిక ఆసక్తి వలన భయం ఎందుకు వస్తుందండి? ఇది మనం తెలుసుకోవాలి. మనము భయపడుతుంటాం చాలాసార్లు. ఎందుకు అంటే ఈ కారణం ఇదే, మూల కారణం. ఎందుకంటే భౌతిక జగత్తులో ప్రతి వస్తువు, ప్రతి మనిషి శాశ్వతం కాదండి. ఏదో ఒక రోజు అది నాశనం అవ్వాల్సిందే. వస్తువైనా సరే, మనిషి అయినా ఒకరోజు ఆయన మృతి చెందాల్సిందే. ఎవరు పుట్టినవాడు గిట్టక మానుడు, అదే భగవద్గీతలో కూడా చెప్పబడింది. అందుకనే మనము ఎక్కువగా ఆసక్తి మనం పెంచుకున్నాం అనుకోండి భౌతిక వస్తువులపైన, మనుషులపైన భౌతిక రూపంగా అయితే, అప్పుడు మనము బాధపడకుండా ఉండలేము. ఒకనొకప్పుడు బాధపడాల్సిందే ఎప్పుడైతే అవి మనము కోల్పోతామో. అందుకే ఎప్పుడు మనం ఆ విషయాన్ని, ఆ వస్తువుని కోల్పోతామా, మనిషిని కోల్పోతామని బెంగతో మనకి ఎంతో బాధ, భయము అనేది కలుగుతాయన్నమాట. అందుకనే అన్నారు ఎవరికైతే భౌతికాసక్తులు తక్కువ ఉంటాయో వాళ్ళకు ప్రశాంత, సుఖము, శాంతి అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. వాళ్ళు ఎక్కువగా భయపడరు దేనికి. మరి కృష్ణుడు ఎవరైతే శరణాగతి అవుతారో, భగవంతుడు భక్తులుగా అవుతారో, వాళ్ళు ఎప్పుడు దేనికి భయపడరు. అభయ చరణారవిందరే, ఎవరైతే ఆ కృష్ణుడి యొక్క పాదపద్మములు శరణం తీసుకుంటారో, శరణాగతులు అవుతారో, వాళ్ళు ఎప్పుడు భయపడరు అన్నమాట వాళ్ళ జీవితంలో. ఓకే, మనం ఇప్పుడు 2వ శ్లోకానికి వెళ్దాము. ఇక్కడ నుంచి కొంచెం స్పీడ్గా వెళ్తాము. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తథా ఆచార్యం ఉపసంగమ్య రాజా వచనమబ్రవీత్. తో సంజయుడు ఏమంటున్నాడు ఇక్కడ? దృష్ట్వా, ఇది దుర్యోధనుడు గురించి చెప్తున్నాడు అన్నమాట. దుర్యోధనుడు ఏం చేస్తున్నాడు యుద్ధ భూమిలో? దుర్యోధనుడు ఇక్కడ ఈ విషయంలో, ఈ శ్లోకంలో చెప్తారు ప్రభుపాద పర్పట్లో, ఈ దుర్యోధనుడు రాజు కన్నా ఈ పొలిటీషియన్, రాజకీయం ఎక్కువ చేస్తున్నాడు. ఈయన రాజకీయాల్లో బాగా నిపుణుడు. అందుకే ఈ రాజ్యం పట్ల ఆయనకు బాగా లోభం, ఆసక్తి అన్నమాట. ఆయన యొక్క రాజకీయతను ఇక్కడ మనకు ఆయన దుర్యోధనుడి యొక్క వ్యవహారం ద్వారా బయటపడుతుంది అనమాట. ఎంత ఆయనకి కూడా భౌతికంగా ఆయన రాజ్యం పట్ల ఆసక్తి ఉందో, ఆ ఆసక్తికరంగానే ఈ దుర్యోధనుడి లోపల కూడా ఒక భయం అనేది ఉందన్నమాట. ఆ భయాన్ని మనం ఇప్పుడు కొన్ని శ్లోకాల్లో చూస్తాం. ఆయన యొక్క రాజకీయత్వాన్ని, ఆయన యొక్క భయాన్ని మనం ఈరోజు చూద్దామంట ఈ శ్లోకాల లోపల దాగుంటాయి. అవి మనం చూసుకోవాలి. ఎలాగైతే ఫస్ట్ శ్లోకంలో ధృతరాష్ట్రుడి యొక్క భయాన్ని, భౌతికాసక్తిని చూసామో, దానివల్ల వచ్చే భయం, అలాగే ఇప్పుడు దుర్యోధనుడి కూడా చూద్దామంట. దీన్ని మనం మళ్ళీ తర్వాత పాండవుల గురించి చెప్పినప్పుడు వాళ్ళ యొక్క భావనల గురించి కూడా మనం వర్ణించుకుంటాం. ఓకే, అప్పుడు మీరు రెండిట్లో ఉన్న భేదాన్ని, పాండవులు మరియు కౌరవులు ఉన్న భేదాన్ని మనం చూసుకుందాం ఈరోజే వీలైతే. సో సంజయ్ ఉవాచ దృష్ట్వాతు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తథా అంటే దృష్ట్వాతు పాండవానీకం చూశాడనమాట. ఆయన దృష్టితో
పాండవులను చూశాడు, వాళ్ళ వ్యూహాన్ని, వాళ్ళ వ్యూహ రచనాన్ని చూశాడనమాట. వాళ్ళని ఎంతో ఎప్పుడు ఊహించలేదు అసలు. దుర్యోధనుడు అనుకున్నాడు వీళ్ళు 13 ఏళ్ళు 12 ఏళ్ళు వనవాసము, ఒక 1 ఇయర్, ఒక సంవత్సరం అజ్ఞాతవాసము అడవుల్లో ఉన్నారు. వీళ్ళు ఎక్కడి నుంచి సైన్యం తీసుకొస్తారు, వీళ్ళకే మాత్రం ఎవడు వీళ్ళతో సహకరిస్తాడో. దుర్యోధనుడు చాలా తెలివైన నిపుణుడు అనమాట రాజకీయాల్లో. ఎప్పుడైతే వాళ్ళని పంపించేశాడో అడవుల్లోకి వనవాసానికి, అప్పుడు దుర్యోధనుడు ఊరికి తిని కూర్చోలేదు ఇంట్లో. ఆయన ఉన్న అందరూ రాజులతోని మంచి సంబంధాలు ఏర్పరచుకున్నాడు. ఆయనకు తెలుసు ఈ 13 ఏళ్ల తర్వాత యుద్ధం జరుగుతుంది, అప్పుడు నాకు మంచి సైన్యం ఉండాలి, నాకు ఎక్కువ సైన్యం ఉంటే పాండవులని చాలా సులువుగా వాళ్ళని ఓడించేసి ఈ యొక్క రాజ్యాన్ని నేనే పాలించుకోవచ్చు అనే ఉద్దేశంతో ఆయన ఎంతో రాజులతో ఎన్నో రాజ్యాలతో ఆయన యొక్క మిత్రత్వాన్ని పెంచుకున్నాడు అన్నమాట. అప్పుడు చాలామంది ఆయనకు మిత్రులుగా తయారయ్యారు. అందుకే మీరు సైన్యాన్ని గమనిస్తే మొత్తం మహాభారత యుద్ధంలో 18 అక్షోణి సైన్యాలు పాల్గొన్నాయి. 18 అక్షోణి సైన్యాల్లో 11 అక్షోణి సైన్యం దుర్యోధనుడిది, 7 అక్షోణులు మాత్రమే పాండవులు. అంటే పాండవులు 4 అక్షోణి సైన్యాలు తక్కువ ఉన్నాయి అన్నమాట ఈ కౌరవుల కన్నా. కానీ ఆ 7 అక్షోణ సేన చూసే దుర్యోధనుడు చాలా భయపడిపోయాడు, ఆశ్చర్యపోయాడు. అరే వీళ్ళు అడవుల్లో ఉండి ఇంత సైన్యాన్ని ఎక్కడి నుంచి ఏకత్రం చేశారు, అంతేకాకుండా ఇంత బాగా ఎంత మంచి వ్యూహరచన చేశారు. వ్యూహరచన అంటే ఎలా ఆ సైన్యాన్ని అరేంజ్మెంట్ అనమాట, మిలిటరీ అరేంజ్మెంట్. ఎలా బాగా సైన్యాన్ని ఒక వ్యూహంగా రచించి ఎలా ఎవరు ఎక్కడ ఉండాలి, ఏ స్థానంలో ఏ రథసారథి, మహారథి, అతిరథి వీళ్ళందరూ మహామహారథులు, యోధులు ఎక్కడెక్కడ ఎవరు ఉండాలి స్థానాల్ని ఒక ఫిక్స్ చేస్తారు అన్నమాట. అంటే మన పకడ్బందీగా ప్లాన్ అనమాట, ఎలా మనం అటాక్ చేయడానికి ఒక వ్యూహరచన చేస్తారు. అవి ఎన్నో రకాల వ్యూహరచనలు ఉంటాయి అన్నమాట. ఇక్కడ అది దుర్యోధనుడు చూసి దృష్ట్వాత పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తత ఏం చేశాడు తర్వాత, ఆచార్యం ఉపసంగమ్య ఆచార్య దగ్గరికి వెళ్ళాడు అనమాట. ఎవరు ఆచార్య అంటే ఇక్కడ ద్రోణాచార్య, ఆయన గురువు. ఆయన రాజావచనమబ్రవీత్. ఆ రాజా అంటే దుర్యోధనుడి ఇక్కడ సంబోధిస్తూ సంజీవుడు అబ్రవీత్ ఇలా చెప్పసాగాడు. ఆయన గురువు దగ్గరికి వెళ్ళనమాట. ఎందుకు చూడండి, ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ శ్లోకంలో అర్థమైపోతుంది. ఇక్కడ మీకు దుర్యోధనుడు యొక్క దుర్బుద్ధి బయటపడుతుంది అనమాట. ఎలా వ్యవహరిస్తాడు ఆయన యొక్క ఆచార్యుడు, అంటే ఆయన యొక్క టీచర్, ఆయన యొక్క గురువుని ఎలా ఆయనతో వ్యవహరిస్తాడో మీకు ఇక్కడ ఆయన బుద్ధి బయటపడుతుంది దుర్యోధనుడి. ఆయన ఏమంటున్నాడు, దుర్యోధనుడు ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, పశ్యైతాం పాండుపుత్రానాం ఆచార్య మహతీం చమూం వ్యూఢం ద్రుపద పుత్రేణ తవ శిష్యేన ధీమత. వ్యంగ్యంగా చండాలంగా ఆయన వాళ్ళ గురువుకే వ్యంగ్యంగా భాషనిస్తున్నాడు అనమాట. అంటే ఒక రకంగా చెప్పాలంటే శార్కాసం ఏమంటారు తెలుగులో, సార్కాస్టిక్ కామెంట్స్ అనమాట. అంటే వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు వాళ్ళ గురువుతోని, ఇండైరెక్ట్గా వెక్కిరిస్తున్నాడు ఆయన గురువుని. ఏమని, పశ్యైతాం పాండుపుత్రానాం, గురుగారు చూడండి పాండుపుత్రుల్ని, ఆచార్య మహతీంచము చాలా బాగా మన ఈ యుద్ధ సైన్యాన్ని ఎలా అరేంజ్ చేశారో చూడండి. ఎవరు అరేంజ్ చేశారు, వ్యూఢం ద్రుపద పుత్రేనా. ఈ వ్యూఢాన్ని రచన చేసింది ఎవరు, ద్రుపద పుత్రుడు దృష్టద్యుమ్న. ద్రుపదుడు యొక్క పుత్రుడు పేరేంటి, దృష్టద్యుమ్న. ఆయన పాండవుల యొక్క సైన్యానికి సేనాపతి అనమాట. ఆయన సేనాపతి, ఆయన యొక్క కర్తవ్యం అనమాట సైన్యాన్ని ఎలా అరేంజ్ చేయాలి అని. ఆ సైన్యాన్ని అరేంజ్ చేసింది దృష్టద్యుమ్న. అయితే సమస్య ఏంటి, దృష్టద్యుమ్న సైన్యాన్ని అరేంజ్ చేశాడు, ద్రుపద పుత్రుడు. సరే, దాంట్లో సమస్య ఏమిటి, తవ శిష్యేన ధీమత, మీ శిష్యుడేనండి అంటే వెక్కిరిస్తున్నాడు అనమాట. మీరు చేసిన తప్పు వలన చూడండి ఈరోజు ఏమైందో మీకు బాగా తెలుసు. ఇక్కడ ఒక ఫ్లాష్ బ్యాక్ ఉందన్నమాట, ఒక స్టోరీ ఉంది. ఆ స్టోరీ ఏంటంటే కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. బ్రీఫ్గా సంక్షిప్త రూపంలో చెప్తాను. ఓన్లీ మనకి ఫస్ట్ చాప్టర్లోనే కొద్దిగా స్టోరీ బ్యాక్గ్రౌండ్ అన్నీ వస్తాయి, తర్వాత మనకు తత్వాల విషయాలు స్టార్ట్ అయిపోతాయి. భాగవతంలో స్టార్టింగ్లో తత్వం ఉంటుంది, తర్వాత స్టోరీ స్టార్ట్ అవుతుంది. గీతలో ముందు స్టోరీ ఉంటుంది, కథ ఉంటుంది. మహాభారతం కొద్దిగా, తర్వాత తత్వ విషయాలు స్టార్ట్ అవుతాయి, తత్వబోధనలు, శిక్షణలు కృష్ణుడివి. సో మహాభారతం నుంచి కొన్ని విషయాలు చర్చించుకుందాము.
సో ఆయన వెక్కిరిస్తే ఎందుకు నాకు చెప్తున్నాడంటే వాళ్ళ గురువుకి అసలు ఏం జరుగుతుందంటే ముందు ఫ్లాష్ బ్యాక్, అంటే ముందు చాలా రోజుల క్రితము ఈ ఈ ద్రోణాచార్యకి ఒక చిన్న ఉన్నప్పుడు ఒక మిత్రుడు ఉండేవాడు గురుకులంలో ఉన్నప్పుడు, ఆయనే ద్రుపదుడు. అప్పుడు గురుకులంలో చిన్న ఉన్నప్పుడు పిల్లలందరూ గురుకులకి వెళ్తారు కదా, స్కూల్కి, ట్రైనింగ్, ఎడ్యుకేషన్కి. అక్కడ గురుకులకి వెళ్ళే వాళ్ళందరూ బ్రాహ్మణుడి యొక్క కుమారు అంటే ద్రోణాచార్య యొక్క ఆయన బ్రాహ్మణుడు వాళ్ళ గురుకులంలోకి ఆయన కూడా వచ్చాడు అనమాట. ద్రుపదుడు చిన్న ఉన్నప్పుడు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అనమాట, మంచి స్నేహితులు. అప్పుడు ఆ స్నేహభావంలో చిన్నతనంలో అప్పుడు ద్రుపదుడు అన్నాడు అనమాట, నేను పెద్ద అయ్యాక రాజు అవుతాను కదా, నేను నీకు సగం రాజ్యం ఇచ్చేస్తాను అని. ఆ ఫ్రెండ్షిప్లో చిన్నతనంలో మాటల్లో ఆడుకుంటూ. అయితే ఆ విషయాన్ని ద్రోణాచార్యుడు ఆయన చిన్న ఉన్నప్పుడు బాగా గుర్తుపెట్టుకున్నాడు. తర్వాత కొన్ని రోజుల తర్వాత వాళ్ళ యొక్క శిక్షణ అయిపోయింది. ద్రుపదుడేమో రాజు అయిపోయాడు, పాంచాల్ దేశానికి రాజు. ద్రుపదుడు ఎవరు? ద్రౌపది యొక్క ఫాదర్, తండ్రి. ద్రుపదుడు పాంచాల్ దేశానికి రాజు, అందుకే ద్రౌపదిని పాంచాలి అని కూడా అంటారు. ఓకే, ద్రౌపది అని కూడా అంటారు ఎందుకంటే ద్రుపదుడి యొక్క పుత్రి కాబట్టి ద్రౌపది అని కూడా ఆమెకు పేరు. సో అది ఎలా జరిగిందన్న స్టోరీలో అయితే ఆయన తర్వాత ఒకసారి వీళ్ళ శిక్షణ అయిపోయిన తర్వాత ఇద్దరు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. ద్రుపదుడు రాజు అయిపోతాడు, ఈయననేమో బ్రాహ్మణుడు. ఈయన ఎంతో ఎంతో ఏమంటాము, చాలా పావర్టీ, బీద కుటుంబం, అంటే బీదవాడిగా ఉంటాడు అనమాట. అంటే చాలా డబ్బులు లేవు. ఎంత బీదతనం ఉంటుందంటే ఆయన ఎంత కరువు, అంటే ఎంత పరిస్థితి, ఎంత దరిద్రమైన పరిస్థితి అంటే వాళ్ళ ఇంట్లో. అప్పుడు ఆయన కుమారుడు అశ్వత్థామ ఆడుకోవడానికి వెళ్తే అక్కడ వాళ్ళందరూ ఒకసారి ఆడుకుంటారనమాట. ఆడుకుంటూ ఉంటే అప్పుడు వాళ్ళ ఒక ఫ్రెండ్, వాళ్ళ చిన్నప్పుడు ఆడుకునే పిల్లలు వేరే ఆయనకు ఒక పాలు తాగిస్తారు అన్నమాట ఒక గ్లాసులో. పాలు తాగగానే అశ్వత్థామ అంటే ఇలా ఉన్నాయంటే పాలు ఇలా ఉండవే అంటే, అప్పుడు వాళ్ళు అంటారు, కాదు ఇవే పాలు, మీకు ఇంట్లో తాగించేవి అవి పాలు కాదు, అవి వేరే నీళ్ళల్లో ఏదో కలిపి మీకు తాగిపిస్తాడు పాలని. ఎందుకంటే వాళ్ళ పుత్రుడికి పాలు తాగించడానికి కూడా వాళ్ళకు అంత బీదతనం అనమాట. పాలు కూడా లేవు ఇంట్లో. అయితే వాళ్ళ పుత్రుడు అశ్వత్థామకి అసలు పాలు ఎలా ఉంటాయో కూడా తెలియదు, రుచి. అసలు పాలు తాగి కన్ఫ్యూజ్ అయిపడి ఏంటి పాలు ఇలా ఉన్నాయి ఏంటని. ఇంటికి వచ్చి అడిగితే అప్పుడు ఆయనకు చాలా బాధేస్తుంది, నా పుత్రుడుకి పాలు కూడా తాగడానికి నాకు లేవు, అంత కూడా నాకు స్తోమత లేదు. చాలా బాధపడి అప్పుడు అది గుర్తుపెచ్చుకొని, అరే నా యొక్క మిత్రుడు ఉన్నాడు ద్రుపద దేశానికి రాజు, ఆయన దగ్గరికి వెళ్తాను, అప్పుడు నాకు వచనం ఇచ్చాడు, నాకు ప్రామిస్ చేశాడు, సగం రాజ్యం ఇచ్చేస్తాను, ఇప్పుడు వెళ్ళి నేను అడిగేసి తీసుకుంటాను అనేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాడు. అప్పుడు ద్రుపది దగ్గరికి వెళ్ళినప్పుడు ద్రుపదుడు ఆయనకి ఎప్పుడో చిన్నగా ఉన్నప్పుడు ఏదో మాట వరుసగా అన్నాను నేను, నువ్వేం దాన్ని ఇంత సీరియస్గా తీసుకున్నావు, నువ్వెక్కడా నేనెక్కడా, నేను రాజు, నువ్వు దరిద్రమైన పరిస్థితిలో ఉన్నావు. ఫ్రెండ్షిప్, స్నేహం అనేది ఒక సమాన వ్యక్తులకు, అర్హత ఉన్న సమాన యోగ్యులైన వ్యక్తులకు ఉంటుంది. నువ్వెక్కడా నేనెక్కడా, నువ్వు బిచ్చగాడివి, నీకు రాజ్యం కావాలా సగం అనేసి ఆయన కొద్దిగా ఇన్సల్ట్ చేస్తాడు, అవమానపరిచి పంపించేస్తాడు. అప్పుడు ద్రోణాచార్యుడు బాగా ఎంతో బాధ కలిగి వెళ్తుంటాడు అన్నమాట. ఏం చేయలేడు అప్పుడు, అందుకని ఆయన బీదతనము, ఆయన పెద్ద రాజు, ఈయన బ్రాహ్మణుడు, ఈయనైతే ఏం చేద్దాం అనుకుంటూ వెళ్తూ ఉంటే అప్పుడు దారిలో అక్కడ ఇది మనకు తెలుసుకోవాలి బ్యాక్గ్రౌండ్, ఎందుకు ఇలా అంతా జరిగిందనేది చాలాసార్లు తెలియదు మనకి. అప్పుడు వెళ్తుంటే దారిలో అక్కడ ఒక బావిలో ఒక బాల్ ఆడుకుంటూ ఉంటారు, కౌరవులు పాండవులు చిన్నపిల్లలుగా ఉంటారు. అప్పుడు ఆడుకుంటూ ఉంటే ఒక బాల్, అంటే మనకు బంతి ఒక మన బావిలోకి పడిపోతుంది అనమాట. అయితే పాండవులు కౌరవులు చూస్తుంటారు ఎలా దాన్ని బయటికి తీయాలి, ఎలా అని. అప్పుడు అక్కడికి వచ్చి అప్పుడు ద్రోణాచార్య ఏం చేస్తాడంటే ఒక గ్రాస్ త్రినకాన్ని తీసి ఒక గడ్డి పుస్తో ఆ గడ్డి పుస్సు తీసి దానికి ఒక మంత్రం చదివి దాన్ని ఇలా వేస్తాడు అనమాట. మళ్ళీ అలా ఇంకో ఎన్నో గుడ్డ వేసి దానితో ఒక తాడులాగా తయారు చేసి దాంతో పైకి మొత్తం లాగేసి అది బంతిని తీసిస్తాడు అనమాట. వాళ్ళు ఆశ్చర్యపోతారు, అరే ఇది ఎప్పుడు ఇలాంటి మ్యాజిక్ అనమాట, వాళ్ళకి ఇలాంటిది ఎప్పుడు మ్యాజిక్ మేము చూడలేదే. అప్పుడు అలా ఆశ్చర్యపోతే అప్పుడు ఆయన చెప్తాడు, మీరెవరు అంటే, మీరు వెళ్ళి వారు అంటాడు వాళ్ళ పిల్లల్ని, మీరు వెళ్ళి ఏం జరిగిందో ఇక్కడ మీ యొక్క భీష్మ పితామహకు చెప్పండి, ఆయనకు అర్థమైపోతుంది నేను ఎవరో అంటాడు అనమాట. అప్పుడు మీరు రాజకుమారులై ఈ మాత్రం విషయం, ఇంత చిన్న విషయాన్ని చూసి ఆశ్చర్యపోతారా, మీకు ఏం ఎడ్యుకేషన్, ఏం శిక్షణ జరిగింది, మీరు వెళ్ళి మీ యొక్క భీష్మ పితామహ, మీ తాత అయిన భీష్ముడిని అడగండి వెళ్ళి అంటారు.
అప్పుడు వాళ్ళ తాత దగ్గరికి వెళ్తాను అనమాట, భీష్మ పితామహ దగ్గరికి వెళ్ళేసి ఇలా ఇలా జరిగింది, ఆయన ఎవరో మాకు తెలియదు, మీకు చెప్తే మీకు తెలిసిపోతుందన్న. అప్పుడు వినగానే ఈ స్టోరీ అంత వినగానే ఇంత సామర్థ్యం ఉన్న బ్రాహ్మణుడు గురువు ఎవరో కాదు, ఆయన ద్రోణాచార్యుడే. ఆయనే తగ్గ గురువు మా పాండవులకి మరియు కౌరవులకి. సో అప్పుడు ద్రోణాచార్యుడిని ఆయన పిలిపించి ఆయనతో ఈ యొక్క వాళ్ళకి గురుకులంలోకి, అంటే ఆయన చేతి కింద శిక్షణకి ఇస్తారనమాట. అప్పుడు ఆయన ఒక అలా ఆ విధంగా గురువు అవుతాడు అన్నమాట పాండవులకి కౌరవులకి ద్రోణాచార్యుడు. అంటే ఆయన ఆయన ఎందుకు అవుతాడంటే అదొక ఆయనకు అనుకుంటాడు, వీళ్ళు క్షత్రియ పుత్రులు, వీళ్ళు గనక నేను శిక్షణ ఇచ్చాను అనుకో, రేపు ఆ ద్రుపదుడితో నేను నా పగ, నన్ను ఎలాగైతే ఈరోజు అపమానించాడో నేను కూడా ఆ విధంగా ఆయన్ని అపమానించే నా యొక్క ఒక పగ తీర్చుకుంటామని, ఆ పగ పట్టి ఆయన పగ తీర్చుకోవడానికి, వీళ్ళకు ఆయన దరిద్రాన్ని వదిలించుకోవడానికి, అంటే కొంచెం డబ్బుల కోసం ఆశపడి కూడా ఒక విధంగా చెప్పాలంటే ఆయన వాళ్ళ యొక్క గురువుగా అవుతాడనమాట. అందుకనే ద్రోణాచార్యుడు ఆ గురువు అయిన తర్వాత అశ్వత్థామ దుర్యోధనుడు మంచి మిత్రులు అవుతారనమాట. అందుకనే ఆ మిత్రత్వం చూసి ఈ మీకు ఇదంతా చేసింది కూడా ఎందుకు, ఆయన పుత్ర వ్యామోహం పట్ల, పుత్రుడి పట్ల ఎంతో ఆసక్తి అశ్వత్థాముడి పట్ల ద్రోణాచార్యుడికి. అందుకనే అశ్వత్థాముడు ఎలాగో యుద్ధంలో ఆయన దుర్యోధను వైపే నుంచే యుద్ధం చేస్తున్నాడు కాబట్టి ఆయన కొడుకుకి ఆపోజిట్గా వెళ్ళి పాండవుల వైపు చేయలేడు కదా. అందుకే ఆయనకు తెలిసి కూడా, పాండవులు ధర్మాత్ములై తెలిసి కూడా ఆయన మాత్రం దుర్యోధనుడి వైపు నుంచే యుద్ధం చేస్తాడు. ఎందుకు? పుత్ర వ్యామోహం, భౌతిక ఆసక్తి మనని ధర్మ పథం నుంచి బయటకు ఇచ్చేస్తుంది. ఎప్పుడైతే మనకు భౌతిక ఆసక్తి ఉంటుందో చాలా కష్టం ధర్మాన్ని పాటించడం. సో ఇక్కడ కూడా అధర్ములైనా కానీ తెలిసి కూడా దుర్యోధనుడు వైపే ద్రోణాచార్యుడు అనుకుంటాడు, నేను వీళ్ళు ఉప్పు తిన్నాను కదా, అందుకే వీళ్ళ దుర్మార్గులైనా సరే, వీళ్ళ అధర్మం పాటించినా సరే నేను వీళ్ళ వైపు నుంచే యుద్ధం చేస్తాను, ఎందుకంటే మా పుత్రుడు ఇక్కడే ఉన్నాడు కదా, మా పుత్రుడి మీద నాకు ఆసక్తి ఉంది కాబట్టి ఆయనను సపోర్ట్ చేస్తూ నేను ఇక్కడే ఉంటాను, ఆయనకు రక్షణగా ఇటువైపే ఉంటాను అని ఇక్కడే యుద్ధం చేస్తున్నాడు అనమాట. ఇప్పుడు ఈ దుర్యోధనుడు ఏంది, ఆయనకు ఎలా ఒక గురువుతో వ్యవహరించాలో కూడా తెలియకుండా ఇలా మాట్లాడుతున్నాడు. అయితే అక్కడ తర్వాత గురుకులంలో శిక్షణ అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే, పాండవులు వెళ్ళి ఆ ద్రుపదుని అంత సైన్యాన్ని ఓడించేసి, అర్జునుడు ముఖ్య రూపంగా ద్రుపదుని బందీ చేసి ద్రోణాచార్యుడి దగ్గరికి తీసుకొస్తాడు. అప్పుడు ద్రోణాచార్యుడు అంటాడు, నువ్వు నా మిత్రుడు కదా, అప్పుడు రాజ్యం మొత్తం ద్రోణాచార్యుడికి వచ్చేస్తుంది. అప్పుడు ద్రోణాచార్యుడు అంటాడు, ఇప్పుడు నువ్వు బికారివి, నువ్వు బీదగాడివి, నీ దగ్గర ఏం లేదు, కానీ నా దగ్గర మొత్తం రాజ్యం ఉంది, స్నేహం సమానుల పట్ల స్నేహం ఉంటుంది కదా, సరే నీకు ఆ సగం రాజ్యం ఇచ్చేస్తాను, తీసుకొని సగం రాజ్యం ఇచ్చేస్తాడు. ఆ సగం రాజ్యం తీసుకొని వెళ్ళిపోతాడు ద్రుపదుడు. అప్పుడు ద్రుపదుడు బాగుపడతాడనమాట. కానీ ఆయన ఒక్క విషయాన్ని గమనించాడు, ఈ అర్జునుడి యొక్క తేజస్సు చూసి ఆయనకు చాలా బాగా నచ్చాడు అనమాట. అర్జునుడు, నాకు 2 కావాలి, ఒకడు పుత్రుడు, ఎవరైతే ఈ ద్రోణాచార్యుడిని చంపగలడో అని ఒక యజ్ఞం చేస్తాడు అనమాట. ఆ యజ్ఞం ద్వారా ఆయన ఉద్దేశం ఏంటి, నాకు ఎలాంటి పుత్రుడు కావాలంటే ద్రోణాచార్యుడు యొక్క మరణానికి ఆయన కారణం అవ్వాలి, ఆయన చంపే సామర్థ్యం ఉన్న పుత్రుడు నాకు కావాలి అని యజ్ఞం చేస్తే, ఆ యజ్ఞంలోంచి పుట్టిన పుత్రుడే ధృష్టద్యుమ్న. ఆ యజ్ఞంలోంచే పుట్టిన పుత్రియే ద్రౌపది. అంటే ఆయన ద్రౌపదిని ఎందుకు యజ్ఞం చేసి, ఆయన ద్రౌపది యజ్ఞపుత్రి, ఆ యజ్ఞం నుంచి పుట్టిన స్పెషల్ అనమాట ద్రౌపది. ఎందుకు అంటే ఆమె అర్జునుడితో వివాహం చేయడానికే. తర్వాత ధృష్టద్యుమ్నుడు, ఇంత అందరికీ తెలిసిన విషయం, ఇప్పుడు ధృష్టద్యుమ్నుడు ఈ ద్రోణాచార్యుని చంపడానికే పుట్టాడు అని. కానీ ఆయన గురుకులంలోకి స్టూడెంట్, చిన్న పిల్లగాడు ఉన్నప్పుడు మళ్ళీ ఆయన గురుకులంలోకి వచ్చే శిక్షణ తీసుకుంటాడు అనమాట ద్రోణాచార్యుడు. అప్పుడు ద్రోణాచార్యుడు ఇక్కడ మాత్రం ఆయన ఒక ధర్మాన్ని నెరవేరుస్తాడు. నేను ఒక శిక్షకుడిని, నేను ఒక టీచర్ని, బ్రాహ్మణుడిని, నా యొక్క కర్తవ్యం బోధించడం. ఆయన నా మృత్యువుకు కారణమై ఒకవేళ భవిష్యత్తులో నేను మరణించినా కానీ పర్వాలేదు, అది ఎలా రాస్తుంటే కర్మ అలా జరుగుతుంది, నా యొక్క ధర్మాన్ని మాత్రం నేను నిర్వహిస్తాను అనేసి ఆయన బ్రాహ్మణుడుగా, ఆ గురుకులంలో శిక్షకుడుగా ఆయనకి శిక్షణ అంతా అందిస్తాడు. సో ఈ వ్యూహ రచన అనేది ధృష్టద్యుమ్నుడు ఆయన ఒక గురువు ద్రోణాచార్యుని నుంచే నేర్చుకున్నాడు అన్నమాట. అంటే ఇక్కడ దుర్యోధనుడు వ్యంగ్యంగా విక్రిస్తున్నాడు, నువ్వు చేసిన పిచ్చి పని వలనే చూడు,
నీకు తెలిసి కూడా దృష్టద్యుమ్నుడు నీ చావుకి కారణమవుతాడని తెలిసి కూడా బుద్ధి తక్కువ పని చేశావు, ఆయనకు మొత్తం శిక్షణ నేర్పించావు. చూడు ఇప్పుడు ఎలా వ్యూహరచన చేశాడో, ఎంత బాగా వ్యూహరచన చేశాడో, అంత నీ దగ్గర నుంచి శిక్ష నేర్చుకొని నిన్నే చంపడానికి ప్లాన్ చేశాడు. చూడు నీకేం తెలియంది, ఇలాంటి పిచ్చి పనులు ఇంకోసారి చేయొద్దు అన్నట్టుగా వ్యంగ్యంగా చెప్పాడన్నమాట ఈ విషయం. ఈ శ్లోకం యొక్క అర్థం అది. చూడండి, దుర్యోధనుడి దగ్గర ఆల్రెడీ 11 అక్షుల సేన ఉందంటే పాండవుల కన్నా ఎక్కువ ఉంది. అయినా కానీ ఎలా వ్యవహరించడానికి కారణం ఎందుకు? ఆయన భయము. ఇదేంటి ఇంత, నేను ఊహించనే లేదు ఇంత సేన ఎలా అరేంజ్ చేస్తారు, వీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అని భయం మొదలైపోయింది దుర్యోధనుడికి. ఆ భయాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇవన్నీ రాజకీయ వేషాలు వేస్తున్నాడు అనమాట. ఇంకా వేస్తాడు చూడండి. ఇంకా కొన్ని శ్లోకాలు ఉన్నాయి, దుర్యోధనుడి యొక్క శ్లోకాలు అనమాట. ఇవన్నీ దుర్యోధనుడు పాడుతున్నాడు, చెబుతున్నాడు. ఇప్పుడు ఆయన చెప్తాడు అనమాట, ఆయన గురువుకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అనమాట. మన వైపు ఎవరెవరు ఉన్నారు, ఫస్ట్ పాండవుల వైపు చెప్తాడు. పాండవుల సైన్యం చూడండి ఎవరెవరు ఉన్నారో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇప్పుడు అత్ర శూరా మహేశ్వాస భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః. ఎవరెవరు ఉన్నారండి అక్కడ? భీమార్జున సమాయుధి. ఆయనకి ఎలా పోల్చుతున్నాడు చూడండి. భీముడికి అర్జునుడికి సమానమైన యోధులు ఎంతో మంది వాళ్ళ యొక్క సైన్యంలో ఉన్నారు. ఎందుకంటే ఆయనకు భీముడి యొక్క స్ట్రెంగ్త్ బాగా తెలుసు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి దుర్యోధనుడికి భీముడికి అస్సలు పడదనమాట. ఎందుకంటే చిన్నప్పుడు ఆడుకునేటప్పుడు ఇది కౌరవులు అందరూ పిచ్చి పిచ్చి వేషాలు వేస్తుంటే ఆ భీముడు ఒక్కడే అందరూ 100 మంది కౌరవుల్ని బాగా ఉతికారేసేవాడు అనమాట. అందుకనే దుర్యోధనుడికి చాలా కోపం భీముడు అంటే. ఇంకా ఆయన శక్తి అనేది చిన్నప్పటి నుంచే చూశాడు. చిన్నప్పటి నుంచే ఆయనకు పాయసంలో విషం కలిపి చంపేద్దామని ప్రయత్నించాడు భీముడిని. భీముడికి పాయసం ఇచ్చి చంపడానికి ప్రయత్నించి ఆయనకి ఇచ్చేసి ఆయన సముద్రంలో తోసేస్తే ఆ సముద్రంకి వెళ్ళి ఆ సముద్రంలో ఉన్న సముద్రం నుంచి ఆయనకి 1000 ఏనుగుల బలాన్ని ఆయన తెచ్చుకుంటాడు భీముడు. ఆయన చంపడానికి వెళ్తే ఆయనకు 1000 ఏనుగుల బలం ఎక్స్ట్రా వచ్చేసింది. అందుకే ఆయనకు తెలుసు ఆయనకు 1000 ఏనుగుల బలం ఉందని భీముడికి ఈ దుర్యోధనుడికి బాగా తెలుసు. అందుకనే ఇంకా అర్జునుడి యొక్క సామర్థ్యము అంటే ఆయనకున్న ధనుర్ధర్ విద్య అందరికీ తెలిసింది, ప్రఖ్యాతి. కాబట్టి వీళ్ళిద్దరు బాగా పవర్ఫుల్ అనేసి, ఆయనకు మహారథులు అనేసి, యోధులు అనేసి తెలుసు. కాబట్టి అందరూ వాళ్ళిద్దరికి సమానులైన ఎంతో మంది ఇంకా యోధులు ఉన్నారు అని ద్రోణాచార్యుడికి ఇక్కడ దుర్యోధనుడు చెప్తున్నాడు. అంటే ఆయన భయాన్ని వ్యక్తం చేస్తున్నాడు. వామ్మో ఇంతమంది ఉన్నారు, ఇంత భయంకరమైన యోధులు ఉన్నారు అనేసి ఆయన భయాన్ని వ్యక్తం చేస్తాడు ఇక్కడ. ఏమని? అత్ర శూర వీరులు ఉన్నారు. మహేశ్వాస భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః. 3 పేర్లు మెన్షన్ చేశారండి. యుయుధాన, విరాటశ్చ, ద్రుపదశ్చ. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నెక్స్ట్ శ్లోకం నంబర్ 5. నేను లైన్గా శ్లోకాలు చెప్పుకుంటూ వెళ్తున్నానండి, మీకు ఏమీ కన్ఫ్యూజన్ ఉండదు. మనం ఏ శ్లోకం మిస్ చేయము. ఇక్కడ మంచి స్టోరీ ఉంటుంది. లైన్గా మేము శ్లోకాల్లో వివరణ చూసుకుంటూ వెళ్ళిపోదాం ఇలాగా. నెక్స్ట్ చెప్తాడు. ఇంకా ఎవరున్నారు? దృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతిభోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః. చాలా మంది ఉన్నారు. ఇంకా దృష్టకేతు, చేకితానః, కాశీరాజా ఇలాంటి వీరులున్నారు. పురుజిత్, కుంతిభోజ. కుంతిభోజ అనేది కుంతి మహారాణి యొక్క తండ్రి అన్నమాట. అందుకే కుంతి మహారాణికి కుంతి అనే పేరు వచ్చింది. ఆయన తండ్రి పేరు కుంతిభోజ. శైబ్య వీళ్ళందరూ నరపుంగవ. నరుల్లో చాలా హీరోలు అనమాట, వీరులు. ఇక్కడ 6 మందిని మెన్షన్ చేస్తాడు. ముందు 3 చెప్పాడు, ఇక్కడ ఇంకో 6 మందిని చెప్పాడు అనమాట. ఎవరెవరు? దృష్టకేతు, చేకితాన, కాశీరాజా, పురుజిత్, కుంతిభోజ, శైబ్య. మొత్తం 6 మంది. ఇంకో 6 మంది వీరుల గురించి చెప్పాడు. ఇంకా చెప్తాడు. యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమోజశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథః. ఇంకా చాలా మహారథులు ఉన్నారండి వాళ్ళ వైపు. ఇంకా ఉన్నారు, లిస్ట్ చెప్తున్నాను వినండి. యుధామన్యుశ్చ విక్రాంత. ఎవరెవరు? యుధామన్య. ఇంకోరు? యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమౌజశ్చ వీర్యవాన్. ఉత్తమౌజ ఆయన చాలా వీరుడు. ఇంకొకరు? సౌభద్రో ద్రౌపదేయశ్చ. సౌభద్రు అంటే సుభద్రాదేవి యొక్క పుత్రుడు అభిమన్యుడు. ఇంకా
ద్రౌపదేయశ్చ ద్రౌపదికి 5 పాండవుల నుంచి 5 పుత్రులు లభిస్తారు. మొత్తం అంటే 5 మంది. ఇంకో 8 మందిని డిస్క్రైబ్ చేశాడు. ముందు 3 చెప్పాడు, మళ్ళీ 6 మంది, ఇప్పుడు మళ్ళీ ఇంకో 8 మంది. ఇంకేమన్నాడు చూడండి. వాళ్ళ సైడ్ అయిపోయింది కదా, ఇప్పుడు మన సైడ్లో కూడా ఉన్నారు, మీరేం కంగారు పడకండి, మన సైడ్లో కూడా కొంతమంది వీరులు ఉన్నారు, మీకు ఇప్పుడు చెప్తాను అనేసి ఆయన ద్రోణాచార్యుడికి వివరిస్తాడు అనమాట. అస్మాకం తో విశిష్టాయే తాన్నిబోధ ద్విజోత్తమ నాయక మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమితే. ఇప్పుడు నా సైన్యంలో ఉన్న నాయకులను, వీరుల గురించి మీకు ఇప్పుడు వివరిస్తాను అనేసి ఇక్కడ, ఓ ద్విజోత్తమ, బ్రాహ్మణులో శ్రేష్ఠుడు అయిన ఓ ద్రోణాచార్య, నీకు నేను వివరిస్తున్నాను మా సైన్యంలో ఉన్న వీరుల పేర్లు. ఎవరెవరు ఉన్నారు వాళ్ళ సైన్యంలో? భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామ వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ. ఇక్కడ ఉన్నారు ఎవరెవరండి? భవాన్, మీరే ఫస్ట్, ఆయన నుంచే స్టార్ట్ చేస్తున్నాడు లిస్టు. మీరు భవాన్, మీరు భీష్ముడు, ఇద్దరైపోయారా? కర్ణుడు, భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః కృపాచార్య, అశ్వత్థామ వికర్ణశ్చ అశ్వత్థామ మరియు వికర్ణ, సౌమదత్తిస్తథైవ చ. సౌమదత్తి అంటే సోమదత్తి యొక్క కుమారుడు భూరిశ్రవ. మొత్తం 7 మంది. వీళ్ళెవరు? వీళ్ళెప్పుడు కానీ యుద్ధంలో ఇప్పటివరకు విజేతలుగా ఉన్నారు. ఈ 7 మంది వీళ్ళు మన వైపు నాయకులు. ఇంతే చెప్తాడు. నెక్స్ట్ ఏమంటాడు, ఇంకా ఇలా చాలా మంది ఉన్నారంటాడు. అన్యే చ బహవః శూర మదర్తే త్యక్త్వ జీవితాః నానా శస్త్ర ప్రహరణాః సర్వే యుద్ధ విశారద. చూడండి 8వ నంబర్ శ్లోకంలో ఒక విషయం నేను పాయింట్ మెన్షన్ చేద్దాం అనుకున్నాను. వికర్ణ అనే అతను ఈ దుర్యోధనుడి యొక్క 100 మంది అన్నదమ్ముల్లోనే ఒకతను వికర్ణ. మరి ఆయనని స్పెసిఫిక్గా అందరినీ మెన్షన్ చేయకుండా వికర్ణుడు ఎందుకు మెన్షన్ చేశాడు? వికర్ణుడు పెద్ద యోధుడేం కాదు. అందరూ అశ్వత్థామ, భీష్మ, కర్ణ వాళ్ళ సమానంతో వికర్ణుడు ఎందుకు పెట్టాడు? ఇందులో కూడా రాజకీయం ఉందండి. ఏమైందంటే ఒకసారి ఎప్పుడైతే అసత్సభలో ద్యూత్ క్రీడ ఆడి దాని తర్వాత ఓడిపోయిన తర్వాత ఆ ద్యూత్ క్రీడంలో ఎప్పుడైతే పాండవులు ద్రౌపది బానిసలుగా అయిపోయిన తర్వాత ద్రౌపది వస్త్రహరణ జరిగినప్పుడు ఈ వికర్ణ అనే ఒక్క తమ్ముడు, అంటే దుర్యోధనుడి యొక్క అన్నదమ్ముల్లో ఒక తమ్ముడు వికర్ణ అనే అతను అప్పుడు ఎదురు తిరిగి మాట్లాడాడు అనమాట దుర్యోధనుడికి. నువ్వు చేస్తున్నది తప్పు, అధర్మము, ఇలా ఒక స్త్రీతో వ్యవహరించిన పద్ధతి మనది కాదు, ఇది తప్పు అని లేచి నిలబడి మాట్లాడిన ఒక్క కౌరవుడు వికర్ణుడు. కనుక ఆయనకు భయం అన్నమాట, వీడెక్కడ నన్ను వదిలేసి పాండవుల వైపు వెళ్ళిపోతాడు అని. అలా ఆప్షన్స్ ఉంటాయన్నమాట. యుద్ధం స్టార్ట్ అయ్యే ముందు మీరు కావాలంటే ఇప్పుడు కూడా సైడ్ చేంజ్ చేసుకోవచ్చు. మీకు ఏ వైపు నుంచి యుద్ధం చేసుకోవాలో డిసైడ్ చేసుకోవచ్చు అనమాట. ఒక ఆప్షన్ ఇస్తారు యుద్ధం స్టార్ట్ అయ్యే ముందు, మొదలుపెట్టే ముందు. అందుకనే మనోడు ఇతను వికర్ణుడు మన వైపే ఉంచుకోవాలి, వీడికి కొంచెం మనకన్నా వాళ్ళ పట్ల ఎక్కువ ఆసక్తి ఉంది, అటు వెళ్ళిపోతాడు అనేసి ఆ వికర్ణుడు కూడా నువ్వు పెద్ద వీరుడు, వీడు కూడా పెద్ద వీరుడు మాతో పాటే అని వీరులతో పాటు ఆయన పేరు కూడా పెట్టి చెబుతున్నాడు అనమాట. మన ఆచార్యులు చెప్తారు. ఇంకోటి, ఇప్పుడు ఈ శ్లోకం బాగుంటుంది. ఇప్పుడు మేము చదువుకున్నాం కదా 9వ నంబర్ శ్లోకము. అన్యే చ బహవః శూర మదర్తే త్యక్త్వ జీవితాః నానా శస్త్ర ప్రహరణాః సర్వే యుద్ధ విశారద. ఇందులో మన ఆచార్యులు ప్రభుపాదులు గారు చెప్తారు, ఇక్కడ ఏమంటున్నాడు దుర్యోధనుడు, అన్యే చ బహవః శూర, ఇలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది శూరులు వీరులు మా వైపు ఉన్నారు, వాళ్ళందరూ నా కోసం ప్రాణాలని త్యాగం చేయడానికి, ప్రాణాలు కోల్పోవడానికి సిద్ధంగా ఉన్నారు. అప్పుడు ప్రభుపాదులు అంటారు, దుర్యోధనుడు వైపు ఉన్నందుకు ప్రాణాలు కోల్పోవాల్సిందే. ఇది ఇండైరెక్ట్గా మన ఆచార్య చెప్తారు, దుర్యోధనుడు సొంతంగా చెప్తున్నాడు, వీళ్ళందరూ నా వైపు ఉన్నారు కదా, ఇప్పుడు అందరూ చచ్చిపోయే వాళ్ళు వీళ్ళందరూ నా వైపు ఉన్నందుకు అని. సో నానా శస్త్ర ప్రహరణ, వీళ్ళందరూ శస్త్రాల్లో దాన్ని ప్రయోగించడంలో ఎంతో నిపుణులు. సర్వే యుద్ధ విశారద, బాగా ఎక్స్పీరియన్స్ అనమాట, ఎన్నో యుద్ధాలు జయించిన వాళ్ళు. ఇలా ఆయన యొక్క సైన్యాన్ని పొగుడుతాడు. దాని తర్వాత
ఇంకొకటి నెక్స్ట్ ఉంటుందన్నమాట. ఇదొక వెరైటీ శ్లోకం, 10th నంబర్ శ్లోకం, బాగుంటుంది. దీన్ని చదువుదాము, తర్వాత అర్థం చెప్తాను. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం. ఇక్కడ చూడండి, మళ్ళీ బలాన్ని ఎలా మన పోల్చుతున్నాడు ఇక్కడ చూడండి. భీముడిని భీష్ముడితో పోల్చుతున్నాడు ఇక్కడ. అంటాడు మన యొక్క దళాన్ని, ఇప్పుడు భీష్ముడు ఇక్కడ సేనాధిపతి అనమాట. ఫస్ట్ ఆయన సేనాధిపతి యుద్ధంలో మొదటి రోజు నుంచి. సో భీష్ముడు మన సైన్యము, మనమందరము భీష్ముడి యొక్క అధీనంలో ఉన్నాము. మన భీష్ముడు మన అందరిని బాగా రక్షించగలడు, ఆయనకు సామర్థ్యం ఉంది. కానీ వాళ్ళ పాండవుల సైన్యాన్ని ఎవరు రక్షిస్తున్నారు? వాళ్ళ మెయిన్ సపోర్ట్ ఎవరు? భీముడు. అది ఆయనకు అంత పవర్ఫుల్ కాదు. ఆయన అలా చెప్తున్నాడు అనమాట. ఎందుకంటే ఆయనకు బాగా అసూయ భీముడు అంటే. అపర్యాప్తం అంటే లిమిట్లెస్, అంటే చాలా మన ఎందుకు మనకి అపర్యాప్తం తదస్మాకం బలం. ఎంత బలం ఉందంటే మన బలము ఎప్పుడు లిమిట్ లేదు, చాలా బలం ఉంది మనకి. ఎందుకంటే భీష్ముడు మనకు ఒక రక్షణగా ఉన్నాడు కాబట్టి. కానీ వాళ్ళని రక్షించేది ఎవరు? భీముడు. ఆయనకు అంత బలం లేదు అని వ్యంగ్యంగా మళ్ళీ అసూయని, భీముడి పట్ల ఉన్న అసూయని ప్రదర్శిస్తున్నాడు అనమాట. మీరు ఇక్కడ ఆయన భయము, ఆయన ఒక రాజకీయము, ఆయనకున్న అసూయ, ఇవన్నీ చూడొచ్చు అనమాట. సో నెక్స్ట్ శ్లోకం వచ్చేసి 11వ నంబర్ శ్లోకం. ఇప్పుడు అన్ని రెండు వైపులా చెప్పేస్తాడు కదా. మళ్ళీ ఇంకో పొలిటికల్ డైలాగ్ అనమాట, ఇంకో డిప్లొమసీ. మళ్ళీ అనుకుంటున్నాడు ఇక్కడ భీష్ముడు వల్లనే మనం అందరం చాలా ప్రొటెక్టెడ్, అంటే రక్షితులంగా, మనకు మెయిన్ రక్షణ భీష్ముడు అని చెప్పేశాడు కదా. మళ్ళీ అనుకున్నాడు, అరే నేను అనేసానేంటి, వేరే వాళ్ళందరూ అనుకుంటారు, ఇంతమంది యోధులు ఉన్నారు, వాళ్ళందరూ అనుకుంటారు అంటే మేము దేనికి పనికిరామా ఏంటి, భీష్ముడే మెయిన్ అని. అందుకనే మళ్ళీ దాన్ని మేకప్ చేసుకోవడానికి, అంటే మీరు కూడా ఇంపార్టెంటే, మీరు కూడా నాకు చాలా ఇంపార్టెంట్, మీరు కూడా పెద్ద యోధులే అని దాన్ని ఎలా మేకప్ చేస్తాడంటే చూడండి నెక్స్ట్ శ్లోకంలో. అయనేషు చ సర్వేషు యథాభాగం అవస్థితాః భీష్మమేవాభిరక్షంతు భవంతః సర్వ ఏవ హి. ఎలా కవర్ చేస్తున్నాడంటే, అయనేషు చ సర్వేషు యథాభాగం అవస్థిత, మీరు ఏ స్థానాల్లో మిగతా అందరు యోధులు వీరులు ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడి నుంచి మీరు భీష్ముడిని రక్షించాలి. ఆయనకు వయస్సు అయిపోయింది కదా, ముసలివాడు అయిపోయాడు కదా. ముందు యుద్ధం చేస్తుంటే ఎవడో సైడ్ నుంచో వెనక నుంచో ఆయనకు బాణం తగిలేస్తే ఆయన చనిపోతాడు, మనకు రక్షణ ఉండదు. ఆయన మన సేనాపతి కాబట్టి ఆయన మీరందరూ కాపాడాలి అనేసి, అంటే మీరందరూ కూడా నాకు చాలా ముఖ్యము, భీష్ముడే కాదు, మీరు భీష్ముడినే రక్షించే అంత గొప్ప వాళ్ళు అని వ్యంగ్యంగా వాళ్ళందరినీ కూడా అంటే మేకప్ చేస్తుంటాం. ఫస్ట్ ఏమో భీష్ముడి వల్లనే మనం అందరం సురక్షితం అనేసి చెప్పాడు. ఇప్పుడేమో మళ్ళీ వాళ్ళందరూ ఏమనుకుంటారో అనేసి మీరందరూ కూడా భీష్ముడిని రక్షించాలని వాళ్ళు కవరింగ్ అనమాట. ఇలాంటివన్నీ పిచ్చి పిచ్చి స్టేట్మెంట్స్, ఆయన ఒక భయము, ఈ యొక్క వ్యంగము, మళ్ళీ రాజకీయము, ఇవన్నీ ప్రదర్శిస్తున్నాడు ఇక్కడ దుర్యోధనుడు. సో నెక్స్ట్ ఏమవుతుంది, భీష్ముడికి ఇవన్నీ నేను చిలిపి చేస్తుడు చిన్నప్పటి నుంచి చూస్తున్నాడు కదా దుర్యోధనుడు ఆయన యొక్క మనవడుతో సమానం. చిన్నప్పటి నుంచి ఆయన గురించి తెలుసు. సర్లే చాలా భయపడుతున్నాడు, వీడికి కొంచెం ఆనందాన్ని కలిగిద్దాంలే అనేసి శంఖాన్ని ఊద్దాము. ఒక లయన్, ఒక సింహనాదం, సింహం ఎలాగైతే లయన్ సింహం లాగా ఆయన శంఖాన్ని ఊపుతాడు అనమాట. ఆ శంఖాన్ని ఉప్పేసి చెప్తాడు అనమాట, నువ్వేం భయపడకరా బాబు, ఇలాంటి యుద్ధాలు ఎన్నో చూశాను నేను నా మొత్తం సామర్థ్యంతో యుద్ధం చేస్తాను, నువ్వేం బెంగపెట్టుకోక అనేసి ఆ ఒక్క శంఖ ఊదేసి ఈ దుర్యోధనుడి యొక్క భయాన్ని తొలగించడానికి ప్రయత్నిస్తాడు. ఆయన ఓకే, ఈయన కొంచెం ఈయన కొంచెం ఆనందం ప్రదానం చేస్తాడు అనమాట. అదే 12వ నంబర్ శ్లోకం. తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధా పితామహ సింహనాదం వినోద్యోచ్చై శంఖం దద్మౌ ప్రతాపవాన్. ఏమంటున్నారు ఇక్కడ, అలా భీష్ముడు కురువృద్ధ, కురువులలో అందరికన్నా వృద్ధుడు కదా, అందరికన్నా వయసైన వాడు పితామహ భీష్ముడు సింహనాదం, సింహంలాగా ఆయన ఒక శంఖాన్ని ఊదాడు. శంఖం దద్మౌ ప్రతాపవాన్. అది విన్న శంఖ సౌండ్ వినేసి దుర్యోధనుడికి ఎంతో ఆనందం కలిగింది. అమ్మో, అంటే మన భీష్ముడు బాగా యుద్ధం చేస్తాడు అనమాట. ఎంత స్ట్రాంగ్గా శంఖం ఊదాడంటే నాకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, ఆ కాన్ఫిడెన్స్ కొద్దిగా ఇద్దామని.
మన ఆచార్యులు దీనికి ఇంకో కామెంటరీ కూడా ఇస్తారు. ఇక్కడ నుంచి మనం చూసేది ఇంకో ఘట్టాన్ని చూస్తాం అనమాట. ఇక్కడి నుంచి సంకేతాలు స్టార్ట్ అవుతాయి. మీకు చెప్పాను కదా, ఈ సంకేతాలు ఒకటి చూసేసి మనము ముగిద్దామంట ఈరోజు భగవద్గీత క్లాసు. ఇది 12వ శ్లోకం నుంచి స్టార్ట్ అవుతుంది. సంకేతాలు అంటే ఏం సంకేతాలు, దేనికి సంకేతాలు? పాండవులు ఈ యుద్ధంలో విజేతలుగా నిలుస్తారు, దీనికి సంకేతాలు ఉన్నాయి. ఈ సంకేతాలని సంజయుడు పరోక్షంగా ప్రత్యక్షంగా ఇక్కడ 12వ నంబర్ శ్లోకం నుంచి 19వ నంబర్ శ్లోకంలో వివిధ రకాలుగా వర్ణిస్తాడు. పరోక్షంగా ప్రత్యక్షంగా ధృతరాష్ట్రుడికి ఆయన చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. మీ పుత్రులు ఈ యొక్క యుద్ధంలో విజయవంతులవ్వరు, పాండవులు మాత్రమే విజయవంతులు అవుతారు, మీరు ఎక్కువగా ఆశపడకండి అనేసి ఒక సంకేతాన్ని పంపిస్తాడు అనమాట ధృతరాష్ట్రుడికి సంజీవుడు. చూద్దామా ఇప్పుడు ఈ సంకేతాన్ని మన ఆచార్యులు ప్రభుపాదులు వారు చెప్తారు ఏంటంటే, ఇది భీష్ముడు ఈ ఊదడానికి రెండు, ఒకటి ఏంటంటే దుర్యోధనుడు చాలా భయపడుతున్నాడు పిల్లాడు అనేసి ఆయన కొంచెం సంతోషం ఇద్దామని, అంతేకాకుండా ఆ ఒక్క సింహనాదంతో చెప్తున్నాడు, ఘోషిస్తున్నాడు, అక్కడ కృష్ణుడు ఉన్నాడు, పాండవులే విజయవంతులు అవుతారు, ఈ దుర్యోధనుడికి అస్సలు అవకాశమే లేదు అని దాని యొక్క అర్థము మన ఆచార్యులు మనకి చెబుతున్నారు. ఓకే, మీరు అనుకుంటారు ఇదేం అర్థం, పరోక్షంగా ఉంది అని. పరోక్షంగానే మనం అర్థం చేసుకోవచ్చు దాన్ని. కానీ 13వ నంబర్ శ్లోకం నుంచి ప్రత్యక్షంగా ఎన్నో సంకేతాలు మనకి కనిపిస్తాయి. ఇక్కడ పాండవులు విజయవంతులు అవుతారు యుద్ధంలో అని. ఆ సంకేతాన్ని గమనిద్దామా? ఓకే, 13వ నంబర్ శ్లోకం. తథా శంకాశ్చ భైర్యశ్చ పణవానక గోముఖాః సహసైవాభ్యహన్యంత సశబ్దస్తుములో భవాత్. తో ఒక్కసారి మన భీష్ముడు శంఖానూదిన తర్వాత అక్కడ ఉన్న ఇంకా చాలా మంది వేరే వాళ్ళు ఉంటారు కదా, అందరూ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ వాయించే వాళ్ళు, అవన్నీ వాయిస్తున్నారంట. వేరే ఏమని, కొంతమంది శంఖాలు ఊతున్నారు, కొంతమంది డ్రమ్స్ని కొడుతున్నారు, కొంతమంది బఫెల్లో హార్న్ అంటారనమాట. బఫెల్లో హార్న్ అంటే మన బర్రె ఒక దాంతో ఒకటి అన్ని ఊదేటి అనమాట. ఇవన్నీ ఊదేటి శబ్దాలు చేసి అలాగా వేరే రకరకాల వస్తువులతో ఇన్స్ట్రుమెంట్స్తో వాణిజ్యాలతో వాళ్ళు వాయిస్తున్నారంట. ఎంతో పెద్ద శబ్దం చేశారు అందరూ కలిసి ఒకేసారి. ఎంత పెద్ద శబ్దం అంటే తుములో భవాత్, చాలా పెద్ద శబ్దం అనమాట. ఇప్పుడు చూద్దాం నెక్స్ట్ ఏమైంది. ఇటువైపు అయిపోయింది, ఇంకా వీరు శంఖం ఊదేశారు అందరూ. ఫస్ట్ భీష్ముడు ఊదేశాడు, మిగతా వాళ్ళందరూ ఒకసారి వాళ్ళ సౌండ్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది పాండవులు. 14వ నంబర్ శ్లోకం. ఇప్పటివరకు దుర్యోధనుడి కథే నడిచింది. ఇప్పుడు మనము మన పాండవులు, ఇప్పుడు సంజయుడు పాండవుల తరఫు నుంచి ఏం జరుగుతుంది అక్కడ, వాళ్ళు ఏం చేస్తున్నాడు, కృష్ణుడు ఏం చేస్తున్నాడు, పాండవులు యుధిష్ఠిరుడు, అర్జునుడు, నకుల సహదేవులు, భీముడు ఏం చేస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు భీష్ముడు ఊదాడు కదా శంఖము, అంటే ఇటు సైడ్ వాళ్ళు శంఖం ఊదిన తర్వాత ఇప్పుడు వాళ్ళ సైడ్ ఊదుతారు అన్నమాట. దాని తర్వాత యుద్ధం మొదలవుతుంది. తో ఇక్కడ మన పాండవులని ఇక్కడ వర్ణిస్తున్నాడు మన సంజయుడు ధృతరాష్ట్రుడికి. తత శ్వేతేర్హయేర్యుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవ పాండవాశ్చైవ దివ్యౌ శంకౌ ప్రదత్మతుః. సో ఇటువైపు పాండవులపై ఎవరున్నారు? భగవంతుడు కృష్ణుడు స్వయంగా అర్జునుడి యొక్క రథాన్ని తోలుతున్నాడు. ఆయన రథం వైపు ఆయన నించొని ఉన్నాడు. ఆ రథము చాలా దివ్య రథం అన్నమాట. ఆ రథము ఉన్న దానికి వైట్ హార్సెస్, తెల్ల గుర్రాలు ఉన్నాయన్నమాట. సౌండెడ్. ఆ తర్వాత వాళ్ళు కూడా వాళ్ళ యొక్క దివ్య శంఖం, ఇక్కడ ఒక స్పెషాలిటీ అనమాట. దివ్య శంఖం, వీళ్ళు మామూలు శంఖాలు కాదనమాట. పాండవుల దగ్గర, మళ్ళీ కృష్ణుడి దగ్గర, అర్జునుడి దగ్గర ఉన్నాయి. ఇవేంటి? దివ్యౌ శంఖౌ ప్రదత్మతౌ. వీళ్ళు కూడా దివ్య శంఖాలు చదువుతారంట. దివ్య శంఖాలు నార్మల్ శంఖానికి చాలా డిఫరెన్స్ అనమాట. ఆ డిఫరెన్స్ కూడా మనం చూద్దాం. ఇదొక విజయానికి ఇదొక సంకేతం. ఇందులో ఈ శ్లోకంలో ఎన్నో సంకేతాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి కృష్ణుడు. ఎక్కడ కృష్ణుడు ఉంటే అక్కడే విజయం. అది మనకు భగవద్గీతలో తర్వాత వస్తుంది. ఇక్కడ కృష్ణుడు, ఎక్కడ అర్జునుడు ఉంటాడో అక్కడే విజయం అనేది మనకు ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉన్న వీళ్ళ దివ్య రథము, ఆ దివ్య రథం కూడా మనకి అది కూడా చాలా పవర్ఫుల్ రథం అన్నమాట. అది కూడా అది ఎప్పుడు నష్టపోదు. సాధారణమైన బాణాలతో అది దాన్ని ఎవరు దాన్ని నశించజేయలేరు అనమాట.
మరి దివ్య శంఖాలు, అర్జునుడు, కృష్ణుడు, ఈ దివ్యరథము ఇవన్నీ విజయానికి సంకేతాలు. ఇంకా చాలా సంకేతాలు ఉన్నాయి, చూద్దామా. 15 నంబర్ శ్లోకంలో పాంచజన్యం ఋషికేశో దేవదత్తం ధనంజయ పౌండ్రం దద్మో మహాశంకం భీమకర్మా వృకోదర. ఇంకా ఏం శ్లోకాలు ఉన్నాయా, ఇంకా ఏం శంఖాలు ఉన్నాయండి ఇందులో. వీళ్ళు ఋషికేశం అంటే కృష్ణుడు అనమాట. ఋషికేన సేవనం. ఆ ఋషికేశుడు అంటే కృష్ణుడు. పాంచజన్యం ఋషికేశో, ఆయన యొక్క శంఖం పేరేంది? దివ్య శంఖం పేరు. కృష్ణుడి యొక్క శంఖం పేరు పాంచజన్యం. అర్జునుడి యొక్క శంఖం పేరేంటి? దేవదత్తం. దేవదత్తం ధనంజయ పౌండ్రం దద్మో మహాశంఖం. పౌండ్ర అనేది ఒక మహాశంఖం, పెద్ద శంఖం. అది ఎవరిది? భీముడిది. భీమకర్మ వృకోదర. భీముడికి భీమా అని ఎందుకు పేరుందంటే వృకోదర, ఆయనకి చాలా బాగా తింటాడు అనమాట. భీముడు ఆకలి చాలా ఎక్కువ ఆయనకి, అందుకని వృకోదర అనమాట. అందుకని బాగా ఎక్కువ తింటాడు. ఎంత మహాభారతంలో చెప్పారో, కుంతి మహారాణి ఎప్పుడైతే వంట వండేదో పిల్లలు చిన్నప్పటి నుంచి, ఆమె ఎంత వంట వండేదో పిల్లల కోసం, ఆమె కోసం, అంటే 6 మందికి వంట వండితే, ఆ వంట వండిన తర్వాత ఎంత వంటకాలు ఉన్నాయో దాన్ని 2 భాగాలు చేస్తాడు అనమాట. ఒక భాగం అంతా భీముడు తినేవాడు, మిగతా భాగంలో మిగతా 4 పాండవులు కుంతిదేవి తినేదనమాట. అదనమాట వృకోదర. ఆయన జఠరాగ్ని చాలా వేగం అనమాట. ఆయన కడుపులో ఉన్న జఠరాగ్ని చాలా ఆకలి అవుతుంది ఆయనకి, చాలా తింటాడు అనమాట. కానీ భీమకర్మ అంటే ఆయన చేసే కర్మలు చాలా పెద్ద పెద్దగా ఉంటాయన్నమాట. పెద్ద పెద్ద కార్యాలని ఆయన చేయగలడు. ఆయన చాలా బలం, 1000 ఏనుగుల బలం ఉంది. సో అందుకనే ఆయన పేరు భీమకర్మ వృకోదర. ఆయన కూడా ఆయన పెద్ద మహాశంఖం, దాని శంఖం పేరేంది? పౌండ్ర. దాన్ని ఊదాడు. అంటే వీళ్ళ దివ్య శంఖాలు ఊదారు. అదేంటి శంఖాలు ఊదడం ఇదేం సంకేతం అబ్బా? ఇలా శంఖాలు ఊదడం వల్ల అదేం విజయానికి సంకేతం? చూద్దాం. ఇంకా దాని లింక్ ఉంది, ఇంకొక శ్లోకంలో వస్తుంది. దాని యొక్క రిజల్ట్ ఏమవుతుందో కూడా చూద్దాం. ఆ శంఖాలు ఊదితే ఏమవుతుందో అక్కడ సైడు, అక్కడ దుర్యోధన వైపు సిగ్నల్ ఒకటి సిగ్నల్ మనకు దొరుకుతుంది. ఈ శంఖాలు విన్న తర్వాత అక్కడ ఏం జరిగింది అనేది అది కూడా మనం చూద్దామంట ఈరోజు. ఇంకా 16 నుంచి 18 శ్లోకాలు ఒకేసారి నేను పాడతాను. ఈ 16 నుంచి 18 శ్లోకాల మధ్యలో ఇంకా మిగతా వాళ్ళు ఎవరైతే పాండవుల పట్ల ఉన్నారో, అంటే యుధిష్ఠిరుడు, ఇంకా నకుల సహదేవులు, వాళ్ళు కూడా వాళ్ళ శంఖాలను ఊదుతారు. వాళ్ళ శంఖాల పేర్లు కూడా ఇక్కడ ఇవ్వబడినాయి. ఇంకా అవి కాకుండా మిగతా వాళ్ళు కూడా, మిగతా యోధులు కూడా వాళ్ళ శంఖాలను ఊదుతారు. వాళ్ళ పేర్లు ఇక్కడ ఇవ్వబడాయి. ఓకే, మనం అవి చదువుకుందామంట ఒకేసారి 3 శ్లోకాలు. అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః నకులః సహదేవశ్చ సుఘోషా మణిపుష్పకౌ కాశ్యశ్చ పరమేశ్వాసః శిఖండీ చ మహారథః దృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చ పరాజితః ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే సౌభద్రశ్చ మహాబాహు శంఖం దద్మో పృథక్. సో వీళ్ళందరూ ఊదారనమాట శంఖాలు. చాలా సౌండ్ వచ్చింది. ఇప్పుడు ఎవరెవరు ఏ శంఖం ఊదారో చెప్పారు ఇక్కడ. అనంత విజయం, ఇది శంఖం పేరు. అనంత విజయం రాజా. ఎవరి శంఖం? రాజా. ఎవరిక్కడ రాజు? కుంతీపుత్రో యుధిష్ఠిరః. కుంతీపుత్రుడైన యుధిష్ఠుడి యొక్క శంఖం పేరు అనంత విజయం. ఈ అనంత విజయం అనే శంఖాన్ని ఆయన ఊదాడు. నకులః సహదేవశ్చ సుఘోషా మణిపుష్పకౌ. నకులుడు మరియు సహదేవుడి యొక్క శంఖాల పేర్లు ఏమిటంటే సుఘోష మరియు మణిపుష్పకౌ. వాళ్ళు ఈ శంఖాలు ఊదారు. ఇంకా ఎవరెవరు ఊదారు? కాశ్యశ్చ పరమేశ్వర, కాశీరాజు, శిఖండి, దృష్టద్యుమ్న, విరాట, సాత్యకి, వీరందరూ కూడా. అంతేకాకుండా ద్రౌపదేయశ్చ అంటే ద్రుపదుడు మరియు ద్రౌపది యొక్క పుత్రులు 5 మంది. అది కాకుండా సర్వశః పృథివీపతే, ఇంకా చాలా మంది రాజులు, ఆ పృథివీని పాలించే 8 మంది రాజులు ఎవరైతే ఉన్నారో పాండవులు, వాళ్ళందరూ వాళ్ళ శంఖాలను ఊదారు. అది కాకుండా సౌభద్రశ్చ మహాబాహు. ఎవరు? సౌభద్ర అంటే సుభద్ర యొక్క పుత్రుడు అభిమన్యు, ఆయన శంఖాన్ని ఊదాడు. శంఖాం దద్మో పృథక్. వీళ్ళందరూ వాళ్ళ శంఖాన్ని ఊదారు. ఇలా శంఖాలను ఊదినప్పుడు ఏమి జరిగింది అనేది చాలా ముఖ్యమైన విషయం మనం తెలుసుకోవాల్సిందే. ఈ రోజుకి ఇదే లాస్ట్ శ్లోకం మనం చర్చించుకోవాల్సింది. మరియు సంకేతం, నేను చెప్పాను కదా శంఖాలు ఊదడం ఏంటి సంకేతం అనేది. ఒక మిస్ అయిన అనుకుంటా.
అది ఒక 20th శ్లోకాలో కూడా ఇంకోటి ఉంది, కొన్ని సంకేతాలు ఉన్నాయి. సో మనం 20th శ్లోకం కూడా చూసుకుందాం, 20th తర్వాత ఆపేద్దామంట. ఓకే, సో నెక్స్ట్ 19 నంబర్ శ్లోకం. సఘోషోద్ధార్తరాష్ట్రాణాం హృదయాని వ్యధారయాత్ నభశ్చ పృథివీం చైవ తుమోలూభ్యననాధుయా. సో ఇక్కడ ఏమన్నారంటే సఘోషో ధార్తరాష్ట్రాణం, ధార్తరాష్ట్రాణం అంటే ధృతరాష్ట్రుడి యొక్క పుత్రులు మరియు వాళ్ళ సైన్యం, వాళ్ళకి ఏమైంది, హృదయాన్ని వ్యధారయాత్. ఎప్పుడైతే పాండవులు వాళ్ళ యొక్క కృష్ణుడు, అర్జునుడు మరియు అందరు పాండవులు మరియు మిగతా యోధులు ఎప్పుడైతే వాళ్ళ శంఖాలు, దివ్య శంఖాలు మరియు వాళ్ళ శంఖాలు, మిగతా శంఖాలు కూడా ఊదినప్పుడు ఒకేసారి, అప్పుడు ఏం జరిగింది, వీళ్ళ హృదయాల్లో ఒక కంపన, వ్యత ఏర్పడింది. హార్ట్ అటాక్ అనుకోండి, ఒక విధంగా హార్ట్ అటాక్ వచ్చేసింది అనమాట బయటపోయారు లోపల నుంచి. నభశ్చ పృథివీం చైవ, ఆకాశం, పృథివీ ఎంత పెద్ద సౌండ్ అంటే పృథివీ నుంచి ఆకాశం వరకు దద్దరిల్లిపోయింది అనమాట. అంత పెద్ద సౌండ్, వీళ్ళందరూ భయపడిపోయారు లోపల నుంచి, వాళ్ళ గుండెలు బద్దలైపోయారు లోపల నుంచే. అంత భయం వాళ్ళకి వేసింది అనమాట వాళ్ళ సౌండ్ వినే, అంత పెద్ద సౌండ్ వచ్చింది. మరి వీళ్ళు శంఖాలు ఊదినప్పుడు అక్కడ ఏం కాలేదు పాండవులు, అలా ఇక్కడ మన ఆచార్యులు చెప్తారు అక్కడ ఏం కాలేదు, సంజయుడు అక్కడ ఏం చెప్పలేదు. వీళ్ళు శంఖాలు అవుతున్నారు, వాళ్ళకు కూడా గుండెలు భయపడ్డారు, కంపించారు, ఏం చెప్పలేదు. అందుకనే మన ఇక్కడ ఇది కూడా ఒక సంకేతం అనమాట. శంఖాల ఊదడం కూడా పాండవుల విజయానికి ఒక సంకేతము. ఇంకా లాస్ట్ ఒకటి ఉంటుంది, చాలా బాగుంటుంది ఇది కూడా. ఈ సంకేతంతో మనము ఈరోజు ఈ శ్లోకంతో ముగిద్దామంట ఈరోజు ప్రవచనాన్ని. 20 నంబర్ శ్లోకం. అత వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనురుద్యమ్య పాండవః ఋషికేశం తదా వాక్యం ఇదం మహామహీపతే. ఇందులో చూడండి, ఆ సమయములో అర్జునుడు ఎవరైతే ఆ రథం మీద కూర్చొని ఉన్నాడో, ఆ రథం యొక్క స్పెషాలిటీ ఏంటి, ఆ రథం పైన ఒక ఫ్లాగ్ ఉంది, రథం పైన జెండా ఉంది. ఆ జెండా యొక్క విశేషత ఏంది, అది కపిధ్వజ. కపిధ్వజ అంటే ఏంది, ఆ జెండా పైన ఎవరున్నారు, హనుమంతుడు ఉన్నాడు. అందుకనే ఇక్కడ అర్జునుడు ఆయన యొక్క ధనుర్ధారి, ఆయన ధనుషు తీసుకొని ఆ రథంతో వెళ్తున్నాడు. ఎక్కడైతే ఆ యుద్ధ భూమి ఉందో ఆ ముందుకు సాగుతున్నారనమాట. అప్పుడు కృష్ణుడితో ఈ విధంగా అర్జునుడు మాట్లాడాను. ఆయన ఏమి కృష్ణుడితో మాట్లాడాడు, ఏమి చెప్పాడు కృష్ణుడికి అనేది మనం రేపు చూద్దాము. ఈ లాస్ట్ సంకేతం ఇందులో మనకి దొరికింది ఏమిటి, విజయ సంకేతం. అర్జునుడు అంటే మన పాండవులకి విజయవంతం అవుతారనేది హనుమంతుడు ఇక్కడ అర్జునుడి యొక్క రథం పైన ఉన్న జెండాలో ఉన్నాడు. అందుకే మనం చూస్తాం కదా, చాలా మంది మన సైడ్ కానీ, చాలా హిందువులు కానీ, ఇక్కడ మన బయట వాళ్ళు కూడా వాళ్ళ యొక్క వాహనాల పైన మనం చూసే ఉంటాం, ఈ జెండా పెడతారు. ఆ జెండా ఉంటుంది, ఆ జెండాలో హనుమంతుడి యొక్క మన పిక్చర్ కానీ హనుమంతుడిని చూస్తాం మనం. అది విజయానికి సంకేతం అనమాట. ఇక్కడ అర్జునుడి యొక్క రథం పైన ఉన్న జెండా, దాని పతాకం, జెండా కన్నా పతాకం మంచిగా ఆ పతాకం పైన హనుమంతుడు ఉంటాడు. దీనికి ఒక స్టోరీ ఉంది, చిన్న స్టోరీ, అది చెప్పుకొని మనం ఈ కథను ముందుకు ముగింపు చేద్దామంట. సో ఈ స్టోరీ ఏంటంటే, చాలా రోజుల క్రితం ఎప్పుడైతే వాళ్ళు వనవాసంలో ఉన్నారో అప్పుడు ఒకసారి భీముడు ద్రౌపది ఒకసారి ఒక ఎంతో విశేషమైన ఒక కమలాన్ని, ఒక పువ్వును చూస్తుంది అనమాట. అది ఎక్కడి నుంచో వస్తుంది. అయితే భీముడు అంటూ నాకు ఆ పువ్వులు తీసుకొని రా అని. అప్పుడు భీముడు అటువైపు వెళ్తుంటాడు. ఆ ఎక్కడి నుంచి పువ్వు వచ్చిందో, ఆ పుష్పం, విశేషమైన పుష్పం వచ్చిందో అది తెద్దామని వెళ్తుంటే దారిలో ఒక పెద్ద ముసలి ఈ మంకీ, అది కోతి పడుకొని ఉందన్నమాట. పెద్ద తోకుంది, ఆ దారికి అడ్డంగా తోకుందన్నమాట. అప్పుడు భీముడు అక్కడికి వెళ్ళేసి కోతి అంటే ముసలి కోతిని అన్నాడు, నీ తోకని తీసేయి, సైడ్కి తీసేయి. అప్పుడు ముసలి కోతి అన్నాడు, నేను చాలా ముసలివాడిని అయిపోయాను, నువ్వే అది తీసి పైన పెట్టే అనమాట. అప్పుడు భీముడు అన్నాడు, సరే అనేసి ఒక చేతో వెనక చేతితో పట్టుకున్నాడు అనమాట. అది లేవట్లేదు, చాలా బరువు ఉంది. అది 2 చేతులు పెట్టారనమాట. 2 చేతులు ఎంత లేపడానికి ట్రై చేసినా కానీ ఆ తోకని లేపలేకపోయాడు. కోతి యొక్క తోకని లేపలేకపోయాడు అనమాట భీముడు. అప్పుడు అర్థమైపోయింది భీముడికి, ఇది సాధారణమైన మామూలు కోతి కాదు అనేసి, మీరెవరో చెప్పండి, నన్ను క్షమించండి అంటే ఆయన అప్పుడు, నేను
హనుమంతుడిని నీ యొక్క అన్నయ్యని ఒక విధంగా, ఎందుకంటే భీముడు కూడా ఆయన యొక్క తండ్రి ఎవరు, వాయుదేవుడు అనమాట. అలాగే పవనపుత్రుడు కూడా అంటే వాయుదేవ పుత్రుడే హనుమంతుడు కూడా. ఒక విధంగా హనుమంతుడు ఒక విధంగా చెప్పాలంటే ఆయన భీముడి యొక్క అన్నయ్యలాగా అనమాట. అయితే అప్పుడు అంటాడు, మనం ఇద్దరం అన్నదమ్ములము, నువ్వేం కంగారు పడకు, నేను నీకు కొంచెం నువ్వు బాగా ఎక్కువగా అంటే పౌరుషంతో ఇలా నడుస్తున్నావు కదా, నువ్వు నీ నడకతో ఎంతో మంది ప్రాణులు ఇక్కడ దదిరిల్లిపోయి అవి భయపడిపోతున్నాయి, కాబట్టి నువ్వు వెళ్ళే స్థానం కూడా అది మనుషులు వెళ్ళే చోటు కాదు, అంటే వాళ్ళకి అక్కడ పర్మిషన్ లేదు, అక్కడ వెళ్ళి నువ్వు జాగ్రత్తగా ఉండు, అక్కడ వెళ్ళి ఎవరిని ఏమి చేయకు, నష్టపరచకు, అది ఇది అని కొన్ని సలహాలు చెప్తారు. చెప్పిన తర్వాత నువ్వు ఒక వరం కోరుకో అంటే, అప్పుడు భీముడు అంటాడనమాట, అంటే నాకు మీరు ఒక సహాయం చేయండి అని ఒక సంథింగ్ డిస్కషన్ జరుగుతుంది. అప్పుడు హనుమంతుడు ఆయనకు ఒక వరం ఇస్తాడు అనమాట. సరే, మీరు ఎప్పుడైతే ఈ వనవాసం తర్వాత యుద్ధం జరగబోతుంది, ఆ యుద్ధంలో నేను మీ వైపు అర్జునుడి యొక్క పతాకంలో ఉంటాను. ఎప్పుడైతే నువ్వు గర్జిస్తావో అప్పుడు ఆ గర్జనలో నా యొక్క ఏమంటాం సౌండ్, అంటే నా యొక్క శబ్దం కూడా ఆ గర్జనలో కలిసి ఎంత పెద్ద శబ్దం వస్తుందంటే అప్పుడు అటువైపు ఉన్న ప్రత్యర్థి భయపడిపోతాడు అనమాట. అలాంటి పెద్ద సౌండ్ని మనం సృష్టిస్తాం ఇద్దరం కలిసి. సో ఈ హనుమంతుడు అనేది విజయానికి సంకేతం. ఎందుకంటే హనుమంతుడు ఎప్పుడైతే రాముడితో పాటు ఉన్నాడో, రావణుడిని హతమార్చినప్పుడు రాముడు విజయవంతుడయ్యానమాట. అందుకని హనుమంతుడు ఉన్నాడంటే అదొక విజయానికి సంకేతం. సో ఇవన్నీ విజయానికి, పాండవులు విజయవంతులవుతారని సంకేతాలు. ఇప్పటి వరకు మనం చూసాము 20 శ్లోకం వరకు. 21వ శ్లోకం నుంచి మనము ముందుగా రేపు చూస్తాము అర్జునుడు కృష్ణుడికి ఏమి చెబుతాడు, కృష్ణుడి యొక్క భక్త వాత్సల్యతని మనం ఇక్కడ ఒక రుచి చూస్తాం అనమాట. అది కొన్ని శ్లోకాల్లో చూసిన తర్వాత అర్జునుడి యొక్క 4 ప్రశ్నలు, 4 సందేహాలు, 4 కారణాలు, ఏదైనా మీరు అనుకోండి, ఆ 4 కారణాలు ఎందుకు యుద్ధము చేయకూడదు, నేను ఎందుకు యుద్ధము చేయరాదు అనే సందేహాలని కృష్ణుడు ముందుంచుతాడు. అవి మనం రేపు చూద్దాము. కృష్ణుడి యొక్క భక్త వాత్సల్యత మరియు అర్జునుడి యొక్క 4 ప్రశ్నలు కానీ, సందేహాలు కానీ, కారణాలు కానీ. అప్పటి వరకు సెలవు. మీరందరూ ఇంతసేపు చూస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు. హరే కృష్ణ. మళ్ళీ మనము రేపు 4ంటికి కలుస్తాము, ఇక్కడే ఇదే సమయానికి. భగవద్గీతలోంచి మిగతా సగం అధ్యాయం మనం ఆల్మోస్ట్ సగం కంప్లీట్ చేసాము. మొదటి అధ్యాయము, మిగతా హాఫ్ అధ్యాయము, సగం అధ్యాయము రేపు మనం కంప్లీట్ చేసుకుందామంట. ఓకేనా? చాలా ఇంపార్టెంట్ రేపు, ఎందుకంటే రేపు అడిగే ప్రశ్నలు మీదే 2వ అధ్యాయము ఉంటుంది మొత్తం. మళ్ళీ మీరు రేపు మిస్ అయ్యారనుకోండి, 2వ అధ్యాయంలో ఎందుకు కృష్ణుడు ఇలా చెప్తున్నాడు, ఎవరి కోసం చెప్తున్నాడు, దేనికోసం చెప్తున్నాడు మీకు అర్థం కాదు మళ్ళీ. అందుకనే రేపటి క్లాస్కి మీరందరూ వస్తే బాగుంటుంది, మనకు ఈ ఫ్లో అనేది అర్థమవుతుంది అనమాట. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. హరే కృష్ణ. ఉంటాను. సెలవు. శ్రీల ప్రభుపాదికి జై. శ్రీమద్ భగవద్గీతకి జై. సమవేత గౌర భక్త వృందకి జై. నితాయ్ గౌర సీతానాథ్ ప్రేమానందే. హరి హరి బోల్.